Conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. లెట్స్ స్టార్ట్. సో ఈ రోజు అజెండాలో మనం డిస్కస్ చేయబోయే ఐటమ్స్ ఏంటండి? ఈ రోజు అజెండాలో మనం డిస్కస్ చేసిన ఐటమ్ ఒకే ఒకటి, విచ్ ఈస్ డాకర్ నెట్వర్కింగ్ అండి. ఓకే, డాకర్ నెట్వర్కింగ్. సో ఏంటి యాక్చువల్గా దీని లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాకర్ నెట్వర్క్స్ ఏమున్నాయి, దాన్ని ఎలా వాడుకోవాలి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేస్తాం. సో నార్మల్గా మీకు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ మీరు డాకర్ ఇన్స్టాల్ చేయక ముందు పరిస్థితి ఏంటి, ఇన్స్టాల్ చేసినాక పరిస్థితి ఏంటి, ఈ రెండు చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, యాజ్ యూజువల్ గా మన ఫేవరెట్ డాకర్ 1804 తీసుకుందాం, ఉబుంటు సర్వర్, అండ్ T2 మైక్రో ఈస్ ఫైన్. సో ఇక్కడికి వచ్చి గ్రీన్ విపిసి సెలెక్ట్ చేసి సో పబ్లిక్ సబ్నెట్ 1. సో యాక్చువల్గా నేను కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు బిన్ బ్యాష్ అని ఇచ్చేయచ్చు. ఇది మళ్ళీ ఇచ్చేది రేపు చూపిస్తానండి ఇక్కడ ఎలా మనం సపరేట్గా ఇన్స్టాల్ చేసిన అవసరం లేకుండా స్టార్ట్అప్ స్క్రిప్ట్ ఎలా ఇచ్చేయచ్చు అని చెప్పి. బట్ ఐ డూ ఇట్ ఇన్ డిఫరెంట్ వే. ఫస్ట్ మీరు ఫస్ట్ టైం ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు లోపల ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, తర్వాత ఏమున్నాయి డిస్కస్ చేయాలి. సో లైక్ డాకర్ హోస్ట్ బేసికలీ. ఓకే, డన్. మీకు మెషిన్ డిప్లాయ్ అవుతుందండి. సో ఇనిషియల్ గా అయితే మీకు దీంట్లో లాగిన్ చేశారనుకోండి, మీకు ఏముంటుందంటే ఒక ఈథర్నెట్ 0 ఒక లూప్ బ్యాక్ ఉంటుందండి. లూప్ బ్యాక్ మనకి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, 127 లో ఉంటుంది. బట్ ఈథర్నెట్ 0 ఉంటుంది అనమాట. సో మీరు డాకర్ ఇన్స్టాల్ చేయకముందు ఇదంతా వస్తుంది. డాకర్ ఇన్స్టాల్ ఎలా చేయాలంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడికి వచ్చి get.docker.com అని అంటే మీకు అది వస్తుంది కాబట్టి ఇదంతా తీసుకొని చేయొచ్చు. సరే, మెషిన్ అప్ కానివ్వండి. సో ఇక్కడికి వచ్చి సో ఉబుంటు ఇలా ఇద్దాం, ఇలా ఇచ్చి సో ఓపెన్ అంటాను. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చి ఇఫ్ కాన్ఫిగ్ అందామండి. ఇక్కడికి వచ్చి ఇఫ్ కాన్ఫిగ్ అందాం. మీరు ఇఫ్ కాన్ఫిగ్ అంటే మీరు చూసినట్లయితే ఈథర్నెట్ 0 ఉంది అండ్ ఎల్లో అంటే లూప్ బ్యాక్ ఉంది అనమాట. సో ఈథర్నెట్ 0లో ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంది. సో పరిస్థితి ఏంటంటే మీరు డాకర్ ఇన్స్టాల్ చేయకముందు ఇది నెట్వర్కింగ్ పరిస్థితి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, డాకర్ ఇన్స్టాల్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి Ctrl C చేసి కర్ల్ అని చెప్పి ఓకే షిఫ్ట్ ఇన్సర్ట్ అంటాను. సో నేను ఏం చేస్తాను, బ్యాష్ అంటాను. ఓకే, సో ఆబ్వియస్గా ఏం కావాలంటే ఇది మీకు డాకర్ ఇన్స్టాల్ చేసి, ఇది ఇన్స్టాల్లో భాగంగా ఏం చేస్తుందంటే డాకర్ 0 అనే బ్రిడ్జ్ నెట్వర్క్ వస్తుందండి. బ్రిడ్జ్ నెట్వర్క్ వస్తుంది. సరే, ఇప్పుడు లెట్ మీ ఆల్రెడీ చాలాసార్లు చెప్పుంటానండి, అయినా కూడా రిపీట్ చేస్తాను. మీరు ఈ డాకర్ ఇప్పుడు నేర్చుకుంటున్నారు చూసారా, ఈ డాకర్ కానీ నెక్స్ట్ డాకర్ స్వామ్ కానీ మీరు నేర్చుకుంటున్నారు కదా, ఇది వచ్చి మీ నెక్స్ట్ నేర్చుకోపోయే తర్వాత ఎప్పుడైనా మీరు నెక్స్ట్ క్యూబర్నెటీస్ నేర్చుకోపోయేటప్పుడు ఇది పునాదండి. ఇది బాగా అర్థమైపోయిందంటే క్యూబర్నెటీస్ ఇంకా బాగా అర్థం అవుతుంది అనమాట మీకు యాక్చువల్గా. సో కంటైనర్ సిస్టమ్స్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే యాక్చువల్గా ఐపీ అడ్రస్ కి వాల్యూ లేదండి, అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేశాను అనుకోండి, ఇంతకు ముందు లేనిది ఇప్పుడు ఉన్నది వచ్చి మీరు చూస్తే ఇది వచ్చి చూడండి డాకర్ 0 అని వచ్చింది. యాక్చువల్గా డాకర్ 0 నుంచి ఒక 172 నెట్వర్క్ లోంచి ఒక ఐపీ ఒక రేంజ్ ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసింది. ఇది ఏంటంటే మీకు డిఫాల్ట్ గా ఇది బ్రిడ్జ్ నెట్వర్క్ అంటారండి, డిఫాల్ట్ బ్రిడ్జ్ అంటారు యాక్చువల్గా. ఎందుకు, మీరు ఇప్పుడు ఏ కంటైనర్ క్రియేట్ చేసినా కూడా ఓకే, సో మీకు డిఫాల్ట్ గా ఇక్కడికి వచ్చి నేను డాకర్ వర్షన్ అన్నాను అనుకోండి, మీకు వచ్చి 1903 ఉంది. ఇది వచ్చి మేజర్ వర్షన్ 19, మైనర్ వర్షన్ వచ్చి 03, మైక్రో వర్షన్ వచ్చి 12. ఓకే, రైట్. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, డాకర్ ఓకే సో నెట్వర్క్ LS అని ఇచ్చాను అనుకోండి, మీకు రైట్ నో మీకు 3 నెట్వర్క్స్ చూపిస్తుందండి. మీరు చూసినట్లయితే 3 నెట్వర్క్స్ చూపిస్తుంది. దీంట్లో మనకి ఈ కింద హోస్ట్ అండ్ నన్ అనేది పెద్దగా వాడమండి. మీరు ప్రతి చోట వాడే నెట్వర్క్ ఏంటంటే
మీరు చూసినట్లయితే బ్రిడ్జ్ నెట్వర్క్ వాడతారు. అయితే మీకు డ్రైవర్ కింద బ్రిడ్జ్ అని ఉంది కదా, తర్వాత మన స్వామ్ గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఓవర్లే అని వస్తుంది. అదే దాన్ని అప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి మీకు ఓవర్లే ఇక్కడ రాదనమాట. ఎందుకు అంటే మీకు అది స్వామ్ లో మాత్రమే వస్తుంది. మీరు ఇక్కడ చూస్తే స్కోప్ వచ్చి లోకల్ అని చూసారా? స్కోప్ వచ్చి లోకల్ అంటే అర్థం ఏంటంటే ఈ సిస్టమ్ వరకే అని అర్థం అనమాట. ఈ మెషిన్ ఉంది కదా, ఈ మెషిన్ వరకే అని అర్థం యాక్చువల్ గా. సో తర్వాత మనం ఏం చేస్తాము, తర్వాత గ్రాడ్యువల్లీ నేను మల్టిపుల్ హోస్ట్లు పెడతాను, మల్టిపుల్ డాకర్ హోస్ట్ పెడతాను. ఇట్లా డాకర్ హోస్ట్ 1, ఆ తర్వాత డాకర్ హోస్ట్ 2, ఆ తర్వాత డాకర్ హోస్ట్ 3, ఇలా చేసామనుకోండి. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఈ 3 ఒక క్లస్టర్ లో కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఈ 3 ఒకదాగా కమ్యూనికేట్ అవ్వాలి కదా, అప్పుడు డ్రైవర్ కింద ఓవర్లే అని కొత్త నెట్వర్క్ వస్తుంది అనమాట. స్కోప్ వచ్చి స్వామ్ అని వస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను సారీ డాకర్ ఇన్ఫో అందాం. డాకర్ ఇన్ఫో అన్నాను అనుకోండి, మీకు ఆప్షన్ తో వస్తుంది. కానీ ఇక్కడ చూడండి స్వామ్ దగ్గర ఇన్యాక్టివ్ అని చూడండి, అంటే ఇంకా క్లస్టర్ లో భాగం కాదు ఇది, మీకు క్లస్టర్ లో భాగం కాదనమాట. మీకు ఇది వాడుకోవచ్చు యాక్చువల్గా. ఓకే, సో మనం స్వామ్ కాన్ఫిగర్ చేసినప్పుడు ఈ ఓవర్లే గురించి మాట్లాడదాం. సరే, సో నేను డైరెక్ట్ గా పోయి నెట్వర్క్స్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డాకర్ లో మీకు ఆర్ కంటైనర్స్, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ డాకర్, కంటైనర్ సిస్టమ్స్ లో, ఓకే, ఈ కంటైనర్ సిస్టమ్స్ ని అప్లికేషన్స్ కి ఏమని పిలుస్తారంటే మైక్రో సర్వీసెస్ అంటారండి. ఓకే, మైక్రో సర్వీసెస్ అంటారు. పోను అర్థం అవుతుంది మీకు. సరే, సింపుల్ గా ఏంటంటే మనకి వాడుకో భాషలో ఇప్పుడు ఈ డాకర్ వాడేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐపీ అడ్రస్ కి వాల్యూ లేదు. ఇది మాత్రం మెంటల్ గా నోట్ చేసుకోండి మీరు. ఓకే, ఐపీ అడ్రస్ కి వాల్యూ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటారంటే టెర్మినాలజీలో పెట్స్ అండ్ క్యాటిల్ అంటారండి. మీకు పోను అర్థం అవుతుంది. ఎక్కడన్నా చూసినప్పుడు పెట్స్ అండ్ క్యాటిల్ అంటారు. ఓకే, మన పెంపుడు జంతువులు. ఓకే, అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇమాజిన్ మీరు వచ్చి ఈ ఫార్మింగ్ చేస్తారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి షీప్ ఫార్మింగ్, లేకపోతే ఈ మేకలు గొర్రెలు పెంచుకుంటున్నారు అనుకోండి. ఓకే, ఇంతకుముందు చెప్పినట్టు కూడా గుర్తు నాకు యాక్చువల్ గా. మీకు వాళ్ళతో పెద్ద అటాచ్మెంట్ ఉండదు, అంటే మామూలుగా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు అనమాట ఏదో ఒక రోజు దీన్ని తీసుకెళ్లి మటన్ షాప్ కో లేకపోతే ఏదో ఇచ్చేయాలని తెలుసు. అలాగే వాళ్ళ ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నారు అనుకోండి, అది అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో కాబట్టి మీరేందంటే సర్వర్స్ ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళం అంటే, సర్వర్స్ అంటే కంటైనర్స్ రాకముందు ఒకే సర్వర్ ఉండేది. అది మనకి చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళం ఆ సర్వర్ ని. ఎందుకంటే దాంట్లో అప్డేట్స్ చేసి దాన్ని బ్యాకప్ తీసుకొని దాన్ని బాగోగులు చూసుకుంటా, అంటే ఎట్లా అంటే మనం ఇంట్లో పెంపుడు కుక్క ఉంది అనుకోండి, ఆడ పెంపుడు పిల్లు ఉంది అనుకోండి, దాన్ని జాగ్రత్తగా ముఖాలు ఉంటే మీకు డాగ్స్ ఎవరికన్నా కూడా దాన్ని జాగ్రత్తగా దానికి పెడిగ్రీ పెట్టి అన్ని చూసుకుంటాం. అది ఒక సర్వర్ లాగా, అది పెట్ లాగా అనమాట. కానీ మీరు మైక్రో సర్వీసెస్కి వచ్చేసరికి కంటైనర్స్ అనేది వస్తుంటాయి పోతుంటాయండి. మీకు కంటైనర్స్ అనేది వస్తుంటాయి పోతుంటాయి. వీటిని ఇప్పుడు హోస్ట్ పోయింది అనుకోండి, దాంట్లో ఉన్న కంటైనర్స్ అన్ని పోతాయి. సో కాబట్టి ఏమవుతుందంటే కంటైనర్స్ కి సర్వర్స్ కి ఆల్రెడీ తేడా చెప్పారు మీకు. కంటైనర్స్ ఎప్పుడైనా ఫెయిల్ అయిపోవచ్చు అండి. ఎందుకు ఫెయిల్ అవ్వచ్చు? నేను ఒక కంటైనర్ అనేది మీకు ఏం చెప్పాను, అదొక ప్రాసెస్ మాత్రమే. సో ప్రాసెస్ ఎప్పుడైనా క్రాష్ అవ్వచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటి, ఇప్పుడు రైట్ క్లిక్ కొట్టి నేను టాస్క్ మేనేజర్ వెళ్ళాను అనుకోండి, టాస్క్ మేనేజర్ ప్రాసెసర్ రన్ అవుతున్నాయి చూడండి, టాస్క్ మేనేజర్ అని, డెస్క్టాప్ అని, ఫైర్ ఫాక్స్, ఇవన్నీ ప్రాసెసర్స్ కదా, ప్రాసెస్ ఇవన్నీ కూడా. ఒక కంటైనర్ అనుకోండి. ఓకే, మీకు ఒక కంటైనర్ అనుకోండి. కాబట్టి ప్రాసెస్ ఎప్పుడన్నా ఫెయిల్ అవ్వచ్చు, అంటే మీ కంటైనర్ ఎప్పుడన్నా పోవచ్చు అనమాట. కొత్త కంటైనర్లు క్రియేట్ అవ్వచ్చు. అంటే ఏమవుతుందంటే మీకు ఐపీ అడ్రస్ మారిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 172.17.1.100 ఉందనుకోండి, నెక్స్ట్ కంటైనర్ డిలీట్ అయిపోయి రీక్రియేట్ అయినప్పుడు దానికి 1.200 రావచ్చు. మనం గ్యారంటీ చేయలేం పలాందే వస్తుందని. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నాను, మనం కంటైనర్స్ లో ఉన్న అప్లికేషన్ ని ఐపీ అడ్రస్ తో వాడి కనెక్ట్ అవ్వము. మనం దేంతో కనెక్ట్ అవుతాము, మనం పేరుతో కనెక్ట్ అవుతాము, నేమ్ తో కనెక్ట్ అవుతాము. అందుకే కంటైనర్ సిస్టమ్స్ కి వచ్చేసరికి మీకు గుర్తుపెట్టుకోండి, కంటైనర్స్ కి వచ్చేసరికి నేమ్ రెజల్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేరు మారదు, పేరు అలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాన్ని ఏమంటారు, ఇమాజిన్ మీరు ఒక సిమెంట్ అమ్ముతున్నారు అనుకోండి, సిమెంట్ అమ్మే షాప్ ఉంది అనుకోండి మీకు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఏదో
ఫర్ ఎగ్జాంపుల్ మీకు గవర్నమెంట్ రాకముందు మీరు టీడీపీకి ఉన్నారు కాబట్టి టీడీపీ వాళ్ళకి సంబంధించిన సిమెంట్ అమ్ముతున్నారు అనుకోండి, ఓకే అనుకుందాం. తర్వాత గవర్నమెంట్ మారింది కాబట్టి భారతీయ సిమెంట్ అమ్ముతున్నారు అనుకోండి. మీ పేరు అలాగే ఉంటుంది, పలానా అతను సిమెంట్ అమ్ముతాడు, మీ పేరు అలాగే ఉంటుంది. బ్యాక్ ఎండ్ లో సిమెంట్లు మారిపోతూ ఉంటాయి, అవునా? ఒక డిపెండ్స్ అపాన్ ఏ గవర్నమెంట్స్ ఆ గవర్నమెంట్ అమ్ముతున్నారు అనమాట. యాక్చువల్ గా ఇక్కడ కూడా అలాగే మీరేం చేస్తారు, ఫ్రంట్ ఎండ్ లో మీ అప్లికేషన్ పేరు వెబ్ యాప్ అని ఉంటుంది అంతే, కానీ వెనక సపోర్ట్ చేసిన కంటైనర్స్ ఉంటాయి కదా, ఉంటాయి పోతుంటాయి, ఐపీ అడ్రస్ మారిపోతుంటాయి, కొత్త ఐపీలు వస్తుంటాయి, ఐ డోంట్ కేర్. కానీ మీకు ఫ్రంట్ ఎండ్ లో కనెక్టివిటీ మాత్రం అలాగే ఉంటుంది, ఆ పేరు అలాగే ఉంటుంది. అందుకే హోస్ట్ నేమ్ రెజల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇప్పుడు ఏమవుద్ది, మన దగ్గర మీకు ఇందాక చూపించినట్లు నేను మీకు ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి, 3 నెట్వర్క్స్ ఉన్నాయి. ఫస్ట్ అవి ఏంటో చూద్దాం. యాక్చువల్ గా ఇక్కడికి వచ్చి నేను డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని టైప్ చేశాను అనుకోండి, ఓకే. ఫస్ట్ వచ్చి మనకి నేమ్ వచ్చి బ్రిడ్జ్ నెట్వర్క్ ఉంటుంది అనమాట. సో నేనేం చేయొచ్చు, కావాల్సి వస్తే నేను ఇక్కడికి వచ్చి డాకర్, ఓకే, ఇన్స్పెక్ట్, ఐ థింక్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి. మీరు చూసినట్లయితే దాని గురించి మొత్తం, ఆ నెట్వర్క్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది చూడండి. యాక్చువల్గా సో ఆ నెట్వర్క్ వచ్చి 172.17.00/16 అని వచ్చింది యాక్చువల్గా, ఓకే. అది రావడంతో పాటు అది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ ఇక్కడ వచ్చి డ్రైవర్ వచ్చి బ్రిడ్జ్ అని ఉంది, స్కోప్ వచ్చి లోకల్ అనమాట, ఈ సిస్టమ్ వరకే. దాంతో పాటు అది ఏం చేస్తుందంటే మీకు డిఫాల్ట్ గా ఏం చేస్తుందంటే ఒక బ్రిడ్జ్ ఒక ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేస్తుంది. ఆ ఇంటర్ఫేస్ ఏంటి, మీరు చూస్తే డాకర్ 0 అని వస్తుంది అనమాట, ఓకే. సో కాబట్టి ఏమవుతుంది, మీకు ఒక కంటైనర్ లో ఒక డాకర్ హోస్ట్ లో ఎన్ని కంటైనర్స్ ఉన్నా కూడా, సో ఇమాజిన్ దిస్ ఇస్ ఎ డాకర్ హోస్ట్, ఫిజికల్ అయి ఉండొచ్చు, వర్చువల్ అయి ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్, ఓకే. ఫిజికల్ చాలా తక్కువ మంది వాడతారండి, అంత వర్చువలే ఉంటుంది. డాకర్_హోస్ట్ అంటాను, డాకర్_హోస్ట్ వచ్చి, సో మీకు ఇనిషియల్ గా మీకు చెప్పినట్టు డజంట్ మ్యాటర్, మీకు ఎన్ని కంటైనర్స్ అన్నా ఉండొచ్చు. ఇట్లా ఎన్ని కంటైనర్స్ అన్నా ఉండొచ్చు. సో మీకు డిఫాల్ట్ గా ఏమవుతుందంటే డాకర్ 0కి రౌట్ అవుతుంది ట్రాఫిక్. డాకర్ 0కి రౌట్ అయిపోతుంది ట్రాఫిక్. ఇక్కడికి వచ్చి మీరు చూసుకున్నట్లయితే ఇలా వస్తుంది అనమాట, డాకర్ 0కి నెట్వర్క్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఏం చేసి, నేను ఆల్రెడీ చెప్పినట్టు మీకు ఏమవుతుంది, ట్రాఫిక్ అంతా నాట్ ఇవన్నీ అయిపోతుంది కాబట్టి మీకు ఏంటంటే ట్రాఫిక్ ఇట్లా రౌట్ అవుతుంది అనమాట. ఇదేంటి బేసిక్ గా మీకు ఈథర్నెట్ 0 అని చెప్పి. అయితే రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ లో డాకర్ 0 వాడమండి మనం, అసలు మన ఓన్ నెట్వర్క్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. బై ది వే ఇది మనం ఇట్లా వెళ్తుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన నెట్వర్క్ ఏదేంట్లో క్రియేట్ అయింది, నేను డాకర్ ఇన్స్పెక్ట్ అని టైప్ చేసినప్పుడు మీరు చూస్తే ఇక్కడ చూడండి, డాకర్ నెట్వర్క్ అంటే ఏ ఐపీ రేంజ్ వచ్చింది, ఈ ఐపీ రేంజ్ వచ్చింది. దీంట్లో ఫస్ట్ ఐపీ ఉంది చూసారా, ఫస్ట్ ఐపీ విచ్ ఈజ్ 01, అది దేనికి అసైన్ అయిందో చూడండి, దీనికి అసైన్ అయింది అనమాట. అంటే మన అంటే ఇది గేట్వే లాగా అసైన్ అయింది మీకు. అంటే ఏంటి, ఆ నెట్వర్క్ లో ఎవరున్నా కూడా ట్రాఫిక్ ఆటోమేటిక్ గా దీనికి వచ్చేస్తుంది మీరు చూసినట్లయితే. సో ఇవన్నీ ఏమవుతుంది మీకు, మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుని, ఎక్కడి నుంచి స్టార్ట్ 10 తీసుకొని, నేను కావాలనుకుంటే 10, 11, 12, మీకు 10, 11, 12 ఇలా ఉండాలన్నమాట. సో ఇలా ఆ ఐపీ అడ్రస్ లో ఉంటుంది అనమాట రేంజ్ అంతా. ఆటోమేటిక్ గా డాకర్ 0కి పోయి అక్కడి నుంచి బయటకు వెళ్తుంది. అయితే దీంతో ఒక ఇబ్బంది ఉంది, చెప్తాను. ఫస్ట్ ఏం చేద్దామంటే కొన్ని రన్ చేద్దాం దీని మీద. నేనేం చేస్తానంటే ఓకే, నేను ఒక కంటైనర్ తీసుకుంటానండి, దాని పేరు ఏంటంటే యూటిలిటీస్ అనమాట. యాక్చువల్గా నా దగ్గర ఉంటుంది యూటిలిటీస్ అని, ఓకే. డాకర్ హోస్ట్ అంటే ఎక్కడైతే డాకర్ కంటైనర్స్ రన్ అవుతాయో అది డాకర్ హోస్ట్ అండి, క్లస్టర్ అని నేను చెప్పలేదు. సో ఇప్పుడు ఈ సర్వర్ ఉంది, ఈ సర్వర్ లో కంటైనర్స్ రన్ అవుతాయి, కాదు ఇట్స్ ఏ డాకర్ హోస్ట్ అనమాట. ఇలాంటి హోస్ట్ మల్టిపుల్ కలిపినప్పుడు దెన్ ఇట్స్ ఏ క్లస్టర్, అది స్వామ్ తర్వాత వస్తుంది మీకు.
సో నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, hub.docker.com కి వెళ్తాను. hub.docker.com అంటే ఇది కూడా సేమ్ గిటబ్ లాగే అండి, ఇది ఏదో అనుకోవద్దు, ఇది కూడా గిటబ్ లాగే అనమాట యాక్చువల్గా. ఓకే, సో ఇక్కడ ఏమంటారు, మనం దీన్ని డాకర్ రిజిస్ట్రీ అంటారు బేసిక్ గా. సో డాకర్ రిజిస్ట్రీ చెప్పి ఇక్కడ /utilities అని ఉంటుంది చూడండి. దీంట్లో ఆల్రెడీ నేను ఏం చేశాను, కొన్ని పింగ్, ఎన్ఎస్ లుకప్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసి పెట్టినాను అనమాట యాక్చువల్గా. ఓకే, సో ఇది నేను రన్ చేయాలనుకోండి, నేనేం చేస్తాను, డాకర్ రన్ --rm ఎప్పుడు ఇస్తాను, rm ఎందుకు, ఒకవేళ కంటైనర్ ఫెయిల్ అయిపోతే డిలీట్ అయిపోవడానికి. తర్వాత -dat అని ఇచ్చి, ఓకే, తర్వాత నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇమేజ్ వచ్చి శ్రీహర్షవి, సారీ యూటిల్స్ కదా, యూటిల్స్ లేటెస్ట్ ఇవ్వకపోయిన నష్టం లేదు, యూటిల్స్ అని రన్ చేశాను అనుకోండి యాక్చువల్గా. ఓకే, ఇట్లా రన్ చేసాం అనుకోండి, మీకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో డాకర్ పిఎస్ ని మీరు చూసారు అనుకోండి. ఓకే, సో శ్రీహర్షవి యూటిల్స్ అని ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఓకే, ఇప్పుడు ఈ కంటైనర్ లోపలికి వెళ్ళాలంటే డాకర్ exec -it బ్యాష్ అన్నాం అనుకోండి. మీరు చూసినట్లయితే నేను దీంట్లోకి వచ్చేసాను చూడండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను ఇఫ్ కాన్ఫిగ్ అన్నాను అనుకోండి, మీరు చూస్తే దేని నుంచి స్టార్ట్ అయ్యి చూడండి 172 ఈ విధంగా వచ్చి. నేను ఒక పని చేయగలను, నేను కావాలనుకుంటే Ctrl+PQ బయటకు వచ్చేసి, ఓకే, ఇలా రన్ చేశాను కదా. సో నేను కావాలంటే మనం నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. సో ఓ పని చేస్తా, నాకు ఒక 5 కంటైనర్లు కావాలనుకోండి, నేను ఏం చేయొచ్చు తెలుసా, ఇక్కడ షెల్ స్క్రిప్ట్ రన్ చేయొచ్చు, డెఫినెట్ గా రన్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు, సో నేను ఏం చేస్తాను, ఫర్ cin అని చెప్పి నాకు 4 కావాలనుకోండి. ఓకే, సో నేను ఏం చేస్తాను 2 to 5 అని చెప్పేసి, ఓకే, సో డూ అని చెప్పి డాకర్ అని హైఫన్ నేమ్ అని ఇచ్చి నేను ఏం చేస్తాను, ఓకే, కంటైనర్ $c అంటాను, సి అని చెప్పేసి, సో -dat ఇచ్చి ఉండాలి, -rm -dat. ఓకే, సో డన్ అని ఇచ్చాం అనుకోండి మీకు. సో మనం చేసిన తప్పు ఏంటి, డాకర్ రన్ -rm -dat ఇమేజ్ పేరు ఇవ్వలేదు, అది తప్పు. -నేమ్ అని ఇచ్చి, సో మీరు చూస్తే శ్రీహర్షవి యూటిల్స్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, డన్. ఇక్కడికి వచ్చి డాకర్ పిఎస్ అన్నాను అనుకోండి. డాకర్ పిఎస్ అంటే మీరు చూస్తే కంటైనర్స్ అన్ని రన్ అవుతున్నాయి చూడండి యాక్చువల్ గా. ఇప్పుడు నాకేం కావాలి, నేను ఫస్ట్ కంటైనర్కి వెళ్తాను ఇక్కడ. సో ఇదనమాట, ఇది ఫస్ట్ కంటైనర్. నేను వచ్చి డాకర్ రన్, ఓకే, సారీ డాకర్ exec -it అని చెప్పి ఇలా ఇచ్చేసి బ్యాష్ అంటే ఇక్కడికి వచ్చి పింగ్ అని చెప్పి 172. సరే, నేనేం చేస్తాను, ఇంకొక ఓపెన్ చేస్తానండి, డూప్లికేట్ సెషన్ అని చెప్పి. ఓకే, దీని రంగు మారుద్దాం, చేంజ్ సెట్టింగ్స్ అని చెప్పి కలర్స్కి వచ్చి, సరే ఎల్లో ఇచ్చాను అనుకోండి. సరే, ఇప్పుడు నాకు ఏం కావాలా, సో ఇక్కడికి వచ్చి ఓకే, సో ఒక్కొక్క కంటైనర్ యొక్క ఐపీ అడ్రస్ కావాలనుకోండి, నేనేం చేయాలా, డాకర్ ఇన్స్పెక్ట్ అని చెప్పి ఇలా వచ్చి ఐపీ, బేసిక్ ఐపీ అంటే మనకు కావాల్సింది వచ్చి ఇదండి, ఐపీ అడ్రస్ కావాలి, అవునా. సో నేనేం చేస్తాను, ఇది తీసేసి -i అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి. ఓకే, ఐపీ అడ్రస్ అంటే ఇలా వస్తుంది అనమాట. సో నాకు మొత్తం అందరు ఐపీలు ఏం కావాలంటే నేను ఏం చేయొచ్చు, ఫర్ cin అని చెప్పి,
ఓకే, ఫర్ సీన్ అని చెప్పి నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ docker ps-aq అని చెప్పి, ఓకే, సో do అని చెప్పి docker inspect $c అని చెప్పి grep-i అని చెప్పి ఇలా వచ్చి డన్ అన్నాం అనుకోండి, మీరు చూస్తే అందరు ఐపీ అడ్రస్ వచ్చినాయి చూడండి. ఓకే, 2 3 4 5 and 6, 2 3 4 5 and 6 అనమాట యాక్చువల్గా. సో ఇలా వచ్చేస్తుంది యాక్చువల్గా మీకు, మీరు తీసుకొని అంటే మొత్తం ఐపీ అడ్రస్ వచ్చేసినాయి, అంటే మొత్తం మీ ఐపీ మీ కంటైనర్ యొక్క ఐపీస్ అన్ని ఇక్కడ వస్తుంది అనమాట. దాంతో పాటు మీకు కావాలనుకుంటే నేమ్ కూడా తీసుకోవచ్చు యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి నేను ఇక్కడికి వచ్చి హోస్ట్ నేమ్ అని చెప్పి డన్ అంటే, సో డాకర్ ఇన్స్పెక్ట్ con2 అన్నాను అనుకోండి, పేరు ఏమొచ్చింది పైకి వెళ్ళారు అనుకోండి, పేరు కూడా దీనికి వచ్చి ఉంటుంది అనమాట. చెక్ చేద్దాం, పైకి వెళ్ళారు అనుకోండి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. సో అంటే దీని గురించి, సో మీకు హోస్ట్ నేమ్ అని ఇక్కడ ఉంది కదా, హోస్ట్ నేమ్ కాకుండా నేమ్ అని ఉండాలండి. నేమ్ అనమాట. ఓకే ఫైన్, grep-name అని ఇచ్చాను అనుకోండి, ఏం వస్తుందో చూద్దాం. చాలా నేమ్స్ ఉన్నట్టున్నాయి. సో కాబట్టి ఈ విధంగా నేమ్స్ అని వస్తాయి, ఐపీలు వస్తాయి. సో నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను ఇక్కడ ఇదంతా ఎందుకు చేస్తున్నాను యాక్చువల్గా, డాకర్ పిఎస్. సో మనం ఏదైనా ఒక కంటైనర్కి వెళ్దాం, డాకర్ exec-it అని చెప్పి మన ఫస్ట్ దానికి వచ్చి, నేను ఇక్కడికి వచ్చి పింగ్ అని చెప్పి ఒక దీని ఐపీ ఇస్తా. ఫస్ట్ దీని ఐపీ అడుగుతాను. ఐపీ ఇఫ్ కాన్ఫిగ్ అంటే మీరు చూస్తే 172.03 ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, పింగ్ అని చెప్పి 03456 అని ఇస్తాను. ఓకే, .3 అంటాను, మీకు బ్రహ్మాండంగా పింగ్ అవ్వాలి యాక్చువల్, ఇబ్బంది ఏం లేదు. ఓకే, పింగ్ అయింది. అలాగే 4 అంటాను, అంటే కంటైనర్ 2 3 4 5 కదా, 4 తర్వాత వచ్చి 5 6. సో మీకు ఐపీ అడ్రస్ పరంగా రీచ్ అవుతుందండి, ఇబ్బంది లేదు. ఓకే, అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇక్కడికి వచ్చి కంటైనర్ 2 అంటాను, నో. కంటైనర్ 3 అంటాను, నో. కంటైనర్ 4 అంటాను, నో. కంటైనర్ 5 అంటాను. అంటే ఏంటంటే మీకు హోస్ట్ నేమ్ మీద రెజల్యూషన్ కావట్లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, హోస్ట్ నేమ్ మీద మీకు పింగ్ కావట్లేదు, కానీ పింగ్ అవుతుంది, పింగ్ కావట్లేదు, ఐపీ అడ్రస్ మీద పింగ్ అవుతుంది. కానీ నేను మీకు ఏం చెప్పాను, ఐపీ అడ్రస్ కి వాల్యూ లేదు అని చెప్పాను. ఎందుకంటే కంటైనర్ పోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ పోయి మళ్ళీ రీక్రియేట్ అయింది అనుకోండి, ఐపీ మారిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఐపీ మీద మనం భరోసా లేదనమాట, అదే ఐపీ వస్తుంది భరోసా లేదు. సో మనం ఏం చేయాలి, సో పేరు ద్వారానే మనం రీచ్ అవ్వాలి. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఎందుకు పేరు ద్వారా రెజల్యూషన్ కావట్లేదు అంటే, గుర్తుపెట్టుకోండి, డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని టైప్ చేసినప్పుడు మీరు మీకు వాళ్ళు డిఫాల్ట్ గా ఇచ్చిన బ్రిడ్జ్ నెట్వర్క్ ఉంటుంది కదా, దాని మీద హోస్ట్ నేమ్ రిజల్యూషన్ ఉండదండి. దాని మీద హోస్ట్ నేమ్ పర్మనెంట్ గా ఉండదు, మనం క్రియేట్ చేసుకోవాలి. యూజర్ డిఫైన్ నెట్వర్క్ లో మాత్రమే ఉంటుంది. దానికి నెక్స్ట్ వచ్చి క్రియేట్ చేద్దాం. సో బ్రిడ్జ్ నెట్వర్క్ ఏం చేస్తుంది, బ్రిడ్జ్ నెట్వర్క్ వచ్చి మీరు అర్థం చేసుకోవాల్సిన బ్రిడ్జ్ నెట్వర్క్ అంటే ఇదనమాట. సో వచ్చిన ట్రాఫిక్ అంతా ఇటు వచ్చి ఇక్కడ నుంచి బయటకు వెళ్తుంది, ఇది జరిగేది బ్యాక్ ఎండ్ లో. ఓకే, సో తర్వాత వచ్చి మీకు ఏముందంటే, మీరు చూస్తే హోస్ట్ నెట్వర్క్ ఉందండి. హోస్ట్ నెట్వర్క్ నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కంటైనర్స్ ఒకసారి తీసేస్తాను. ఏం చేస్తాను, డాకర్ స్టాప్ అంటాను అని చెప్పి ఇక్కడికి వచ్చి డాకర్ ps-aq అన్నాను అనుకోండి, మొత్తం అన్ని ఆపేస్తుంది, మొత్తం డిలీట్ అయిపోతుంది చూడండి. సో డాకర్ ps-a అన్నాను అనుకోండి, మీకు ఏం లేవు, అంత క్లీనప్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, హోస్ట్ నెట్వర్క్ అంటే ఏంటంటే మీకు హోస్ట్ ఐపీ అడ్రస్ నే వాడుకుంటుందండి. సింపుల్ గా చెప్పాలంటే హోస్ట్ ఐపీ అడ్రస్ నే వాడుకుంటుంది. దీన్ని నేను ఎప్పుడు చూడలేదండి, రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ లో హోస్ట్ ఐపీనే వాడుకుని చూడలేదు, ఎప్పుడు వాడడం. సో బట్ చూపిస్తాను మీకు, నేను ఏం చేస్తాను, మనం రన్ చేయాలంటే, సో డాకర్
run -rm -dit. ఓకే, నా ఏమని ఇస్తాను, నేమ్ అని ఇచ్చి, ఓకే, హోస్ట్ కాన్ అని ఇస్తాను సింపుల్ గా. హోస్ట్ కాన్ ఇక్కడ ఇంకోటి ఇవ్వచ్చు, ఇది చూడండి హోస్ట్ నేమ్ రెండు ఉంటాయి. అదేం సార్ నేమ్ కి హోస్ట్ నేమ్ తేడా ఏంటంటే, నేమ్ అనేది మీరు డాకర్ పిఎస్ అని టైప్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తుందండి. పైకి వెళ్ళినప్పుడు డాకర్ పిఎస్ చేస్తే మీకు ఎలాగైతే కనిపిస్తాయో మీకు, పైకి వెళ్ళాను అనుకోండి, లెట్ మీ సీ, దొరుకుద్దేమో చూద్దాం. లేదండి, డాకర్ పిఎస్ చేసినప్పుడు మీకు కనిపిస్తుంది, అది హోస్ట్ నేమ్ అనమాట, సారీ నేమ్ అనమాట. హోస్ట్ నేమ్ అంటే ఏంటంటే కంటైనర్ లోపల వచ్చే పేరు అనమాట. సో లేకపోతే ఓ పని చేస్తాను చూడండి, ఓకే, ఇక్కడికి వచ్చి నేను నేమ్ వచ్చి అని చెప్పి అవుట్ సైడ్ నేమ్ అంటాను. ఓకే, అవుట్ సైడ్ నేమ్ అంటాను. ఇక్కడ హోస్ట్ నేమ్ వచ్చి ఇన్సైడ్ నేమ్ అంటాను. ఓకే, ఇన్సైడ్ నేమ్ అంటాను. రైట్, తర్వాత ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి, ఓకే, తర్వాత వచ్చి ఏ ఇమేజ్ కావాలి ఇమేజ్ ఇచ్చి హైఫన్ నెట్వర్క్ అని చెప్పి హోస్ట్ అని ఇచ్చాను అనుకోండి. మీరు ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ గా బ్రిడ్జ్ నెట్వర్క్ వెళ్తుంది. ఓకే, ఎంటర్ కొడతాను. మీరు చూసినట్లయితే ఇది ఏమంటుంది యాక్చువల్ గా, తీసుకోవట్లేదు. సో కాజ్ ఎగ్జిక్యూటబుల్ నాట్ ఫౌండ్, వై? హోస్ట్ రావాలండి, అంటే క్రియేట్ అవుతుంది కానీ ఎగ్జిక్యూటబుల్ నాట్ ఫౌండ్ డాకర్ రన్ host name network. ఓకే, నెట్వర్క్ నల్లనిచ్చి ఎంటర్ కొట్టాను అనుకోండి, ఇదేమంటుంది, స్టార్టింగ్ ఏ ప్రాసెస్ కాజ్డ్, ఓకే, నెట్వర్క్. హౌ కమ్? సో హోస్ట్ నల్గా నల్ కాదు నన్ను ఇవ్వాలి నేను. హోల్డ్ ఆన్, నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు నన్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, సో ఇదేమంటుంది, సింటాక్స్ తప్పుందా? ఓకే, డాకర్ రన్ హెల్ప్ అందాం. ఓకే, ఇక్కడ పైకి వద్దాం, కరెక్టేనండి, కనెక్ట్ టు ద కంటైనర్ నెట్వర్క్ అని చెప్పి ఇవ్వచ్చు. యాక్చువల్ నేను ఇచ్చింది కరెక్టే, మేబీ వేరేది ఏమన్నా వాడడానికి ట్రై చేస్తాను, ఆగండి. సరే ఓ పని చేస్తాను, హోస్ట్ ఇచ్చి, నా ఉద్దేశం ఏంటంటే మేబీ ఇది -p శ్రీహర్ష వి, రోలింగ్ అప్డేట్ v1 2 3 4, ఓకే v3 ఇద్దాం. చూద్దాం, యాక్చువల్గా పోర్ట్స్ ఇవ్వకూడదు. యాక్చువల్గా మనం హోస్ట్ చేసి, అంటే మీరు హోస్ట్ ఐపీ ద్వారా వాడుకుంటున్నారు, యాక్చువల్ పోర్ట్స్ ఇవ్వకూడదు. ఇది తీసేసాను అనుకోండి, ఏదో ప్రాబ్లం ఉందండి. ఓకే, ఇదేమంటుంది, డాకర్ రెస్పాన్స్ ఓసిఆర్ రన్ టైమ్ క్రియేట్ ఫెయిల్డ్. ఓకే, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ నాట్ ఫౌండ్ ఇన్ పాత్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనకి డాకర్ రన్ హోస్ట్ నెట్వర్క్, సరే చూద్దాం, మనం సింటాక్స్ చూద్దాం. మీరు చూసారనుకోండి, ఇచ్చింది కరెక్ట్, నాకు ఇంకా మేబీ ముందో వెనకో ఇవ్వాల్సి వస్తుంది, లేదా ఈ పని చేద్దాం. సో నేనేంటే నెట్వర్క్ లాస్ ఇచ్చిన అదే ప్రాబ్లం అయిండొచ్చు యాక్చువల్గా. లెట్స్ డూ వన్ థింగ్, యూటిల్స్ నేను ఏం చేస్తానంటే యూటిలిటీస్ ఇచ్చి ఇక్కడికి వచ్చి
చూసారా? అంటే నెట్వర్క్ లాస్ట్ వచ్చి అది ఇబ్బంది అనమాట యాక్చువల్గా. సో మీరు చూసారు అనుకోండి ఇప్పుడు, సో డాకర్ పిఎస్ అని టైప్ చేశారు అనుకోండి, మీకు ఏమొస్తుంది, మీకు క్రియేట్ అయింది యాక్చువల్గా, అవునా? నేను దీని లోపల ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే నాకు ఏం ఐపీ అడ్రస్ వచ్చింది, 10.1.1.42 వచ్చింది కదా. నేనేం చేస్తాను, డాకర్ ఎగ్జిక్ -IT అని చెప్పి, సో అవుట్ సైడ్ వచ్చింది చూడండి, అవుట్ సైడ్ అనే కంటైనర్ నేమ్ కదా ఇచ్చాను యాక్చువల్గా. సో బ్యాష్ అన్నాను అనుకోండి, లోపలికి వెళ్ళాలా. మీరు చూసంటే నేమ్ ఇన్సైడ్ అని వచ్చింది చూడండి. నేనేం చెప్పాను, సో మీకు బయట అవుట్ సైడ్ అనేది అక్కడ ఇచ్చిన పేరు, హైఫన్ హోస్ట్ నేమ్ వచ్చి ఇన్సైడ్ అని, అందుకే పేరు ఇన్సైడ్ అని వచ్చింది యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి ఇఫ్ కాన్ఫిగ్ అని రన్ చేశాను కోడ్, ఇంట్రెస్టింగ్ ఏంటంటే అక్కడ కూడా ఏం చూపిస్తుందో చూడండి. ఓకే, రెండిట్లో కూడా సేమ్ అదే చూపిస్తుంది. ఎందుకు, మనం డాకర్ హోస్ట్ నెట్వర్క్ ని షేర్ చేసాము, అందుకే కనిపిస్తుంది. సో బేసిక్ గా ఇది దాన్ని ఏమంటారు, ఇది ఎక్కడో వాడడం నేను చూడలేదండి, ఎందుకంటే అనవసరంగా కాన్ఫ్లిక్ట్స్ రేజ్ అవుతుంది యాక్చువల్ గా. బేసిక్ గా చాలా చాలా తక్కువ సందర్భాల్లో ఏదైనా లాక్ ఫైల్ కి సంబంధించి, అంటే నాకు యూస్ కేస్ కూడా నేను ఎప్పుడు వాడలేదు యాక్చువల్ గా, ఎందుకు హోస్ట్ ఐపీని వాడుకోవాలనే దాని గురించి. సో లాక్ ఫైల్స్ కూడా మనం లాక్స్ జనరేట్ చేయాలనుకున్నా కూడా, లాక్స్ కూడా సేవ్ చేయాలనుకుంటే సపరేట్ కంటైనర్ వాడతాం తప్పితే, ఇక్కడ చూస్తే నాకు ఐ డోంట్ సీ ఎనీ యూస్ కేస్ అండి. మేబీ అందుకే ఎక్కడ రియల్ టైమ్ లో ఐ కేమ్ అక్రాస్ ఈ హోస్ట్ వాడడం. నెక్స్ట్ వచ్చి ఒక పని చేద్దాం, లెట్ మీ డూ వన్ థింగ్, డాకర్ స్టాప్ నన్ అని ఇద్దాం యాక్చువల్గా. ఈసారి నెట్వర్క్ ఏం చేస్తా అంటే, అసలు నెట్వర్క్ నన్ అని ఇచ్చారు అనుకోండి, అసలు మీకు ఇంటర్ఫేసే ఉండదు. నన్ అని ఇస్తాను, సో మీకు ఇప్పుడు డాకర్ పిఎస్ అంటే మీకు రన్ అవుతుంది కదా. సో నేనేం చేస్తాను, డాకర్ ఎగ్జిక్ -IT. ఓకే, సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి బ్యాష్ అంటాను, మీకు లోపలికి వెళ్తుంది. కానీ ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే మీరు చూసినట్లయితే ఓన్లీ లూప్ బ్యాకే ఉంటుంది తప్పితే దీనికి ఎటువంటి ఇంటర్ఫేస్ ఉండదు. ఓకే, ఎటువంటి ఇంటర్ఫేసు. సో ఇది కూడా ఎందుకు యూజ్ చేస్తారో నాకు ఐడియా లేదండి, నేను ఎప్పుడు వాడలేదు యాక్చువల్గా. ఓకే, ఎక్కడ కానీ టెస్టింగ్ లో కానీ లేకపోతే ప్రొడక్షన్ లో కానీ ఎక్కడ కూడా ఈ అసలు దీనికి బయట నుంచి ఎవరు కనెక్ట్ కాలేరు బేసిక్ గా. సో అటువంటిప్పుడు దీంతో పెద్ద యూజ్ ఏంటి నాకు అర్థం కాదు. కాకపోతే ఏంటంటే మేబీ దీనిలోనే ఏమన్నా మీరు వాల్యూమ్స్ వాడి ఏమన్నా డేటా ఏమన్నా సేవ్ చేయాలంటే మేము సేవ్ చేసి తప్పితే బయట నుంచి అప్లికేషన్ పర్పస్ గా దీనికి నాకేం యూస్ కేసు కనిపించలేదండి. బట్ ఎనీవే మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, మీరు చదవాలి, నాకు నేను సెర్చ్ చేయాలనుకుంటున్నాను అనే ఇంట్రెస్ట్ మీకు ఉందనుకోండి, సింపుల్కి వెళ్ళండి, ఎక్కడికి వచ్చి డాకర్ హోస్ట్ నెట్వర్క్ యూస్ కేసెస్ అన్నారు అనుకోండి. ఓకే, సో కిందకు వస్తే యూజ్ హోస్ట్ నెట్వర్కింగ్ వీళ్ళు చెప్తారు, దాన్ని చదవండి. ఎందుకంటే ఎప్పుడు రియల్ టైమ్ లో మీరు వాడరండి. ఓకే, బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది చదువుకోవాలనుకుంటే, అండర్స్టాండింగ్ డాకర్ నెట్వర్కింగ్ డ్రైవర్స్ అండ్ దేర్ యూస్ కేసెస్. బ్రిడ్జ్ నెట్వర్క్ మనం రెగ్యులర్ గా వాడేదే, సో కాబట్టి దాని గురించి పెద్దగా అవసరం లేదనమాట. కిందకు వచ్చారు అనుకోండి, ఓవర్లే వచ్చి స్వామ్ లో వస్తుంది, స్వామ్ స్కోప్. సో ఫైన్, మరి మీరు ఇది మెక్ వీల్ అనేది అవసరం లేదండి. సో చూసారు, అసలు మీకు నన్ అండ్ హోస్ట్ నెట్వర్కే కనిపించలేదు ఎక్కడ కూడా, ఎందుకంటే పెద్దగా వాడరు కాబట్టి వాళ్ళు ఇవ్వరనమాట. సో ఇక్కడికి వచ్చి యూజ్ హోస్ట్ నెట్వర్కింగ్. ఎస్, అన్ని నెట్వర్క్ టైప్ లో డిఫాల్ట్ గా ఇంటర్నెట్ వచ్చేస్తుంది సార్ డాకర్ హోస్ట్. ఎట్లా వస్తుందండి అంటే మీకు నన్లో రాదు, ఎందుకంటే ఇంటర్ఫేస్ లేదు కాబట్టి. హోస్ట్ నెట్వర్క్ లో మీకు హోస్ట్ ఐపీ వాడుకుంటే ఇంటర్నెట్ ఉంటుంది. బ్రిడ్జ్ నెట్వర్క్స్ లో ఎస్ వచ్చేస్తుంది, మీరు బ్రిడ్జ్ నెట్వర్క్స్ ఎక్కువ వాడతారు యాక్చువల్ గా, కాబట్టి మీకు ఇంటర్నెట్ అనేది డిఫాల్ట్ గా వస్తుంది. ఓకే, హైఫన్ నెట్వర్క్ హోస్ట్. Okay, so networking using host network. This series of tutorials networking standalone containers that bind directly Docker network host with no network isolation. For example, see the overview. Okay, so the goal of this tutorial is start the Nginx container directly bind 80 on this. So ఇది ఇట్లా చేయమండి, ఇది ఏమవుతుందంటే మీరు డైరెక్ట్ గా బైండ్ చేస్తే ఏమవుతుందంటే ఇంకా వేరే దగ్గర ఎక్కడ 80 పోర్ట్ వాడుకోవడానికి ఉండదు. కాబట్టి మీరు లిటరల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం హోస్ట్ నెట్వర్క్ యాజ్ వెల్ యాజ్ నన్ నెట్వర్క్ వాడము, మాక్సిమం వాడము, రెండు ఎక్కువ వాడతారు. మీరు ఇండివిజువల్ గా డాకర్ సర్వర్ రన్ చేస్తున్నారు అనుకోండి, దానికి ఏంటంటే అటువంటి టైంలో మనం బ్రిడ్జ్ నెట్వర్క్ వాడుకుంటాము, అది కూడా మీరు క్రియేట్ చేసుకుంటారు, డిఫాల్ట్ వాడడం, ఎందుకంటే నేమ్ రెజల్యూషన్ ఉండదు కాబట్టి. రెండోది ఏంటంటే మనకి ఒకవేళ క్లస్టర్ లో ఉంటే మనం ఏం చేస్తామంటే స్వామ్ స్కోప్ వాడుకుంటాం.
స్వామ్ స్కోప్ వాడుకుంటాం. అయితే ఎందుకు చాలా మంది ప్రొడక్షన్ లో క్యూబర్నిటీస్ ఇన్స్టాల్ చేస్తారు, ఎందుకు డాకర్ స్వామ్ ఎందుకు వాడరు, క్యూబర్నిటీస్ ఎక్కువ వాడతారంటే క్యూబర్నిటీస్ లో మీకు ఏమవుతుందంటే అడిషనల్ గా నెట్వర్క్ ప్లగిన్స్ ఉంటాయండి. కెలికో అని, ఫ్లానల్ అని, ఎస్టిఓ అని డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఆ ప్లగిన్స్ అన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు క్యూబర్నిటీస్. ఇక్కడ కుదరదు బేసిక్ గా. సో ఉన్నాయి కానీ దట్స్ నాట్ దట్ ఎఫెక్టివ్. అందుకే డాకర్ స్వామ్ వాడతారు కానీ బట్ ఎంటర్ప్రైజ్ లెవెల్లో క్యూబర్నిటీస్ వాడే వాళ్ళంతా కూడా ఎంటర్ప్రైజ్ లెవెల్లో కంటైనర్స్ వాడేవాళ్ళు క్యూబర్నిటీస్ ఎక్కువ వాడతారు. రైట్. సో నెక్స్ట్ ఏం చేద్దాం ఇక్కడికి వచ్చి. అయితే నాకు కావాల్సింది ఏంది, డాకర్ ఫస్ట్ నేను డాకర్ స్టాప్ అని చెప్పి తీసేస్తాను. సో నెక్స్ట్ ఏం చేస్తాను, డాకర్ పిఎస్ ఇది. సో నెక్స్ట్ వచ్చి ఏం లేవు, డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అంటే మీరు చూసినట్లయితే మీకు సో బ్రిడ్జ్, హోస్ట్, నన్ ఇట్లా ఉన్నాయి కదా. మనం ఏంటంటే మనకు కావాల్సిన నెట్వర్క్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో దానికి ఏం చేయొచ్చు, మీరు డైరెక్ట్ గా రన్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా ఏదో ఒక ఐపీ రేంజ్ తీసేసుకుంటుంది. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి డాకర్ నెట్వర్క్ క్రియేట్ అని చెప్పి నేనేం చేస్తాను, పేరు ఏమిస్తాను యాక్చువల్ గా, ఓకే test1 అని ఇచ్చాను అనుకోండి. ఓకే, సో మీకు డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది యాక్చువల్ గా మీకు లాస్ట్ లో నేమ్ వచ్చి test1 అని కనిపిస్తుంది. సో డ్రైవర్ వచ్చి బ్రిడ్జ్ అనమాట. యాక్చువల్ గా ఇక్కడికి వచ్చి నేనేం ఐపీ అడ్రస్ ఏం ఇవ్వలేదండి, డాకర్ ఇన్స్పెక్ట్ అని చెప్పి సో test1 అని ఇచ్చాను అనుకోండి. సో మీరు చూస్తే ఆటోమేటిక్ గా 170 తర్వాత ఉన్న రేంజ్ ఏంటి, 170 అనమాట. అది తీసేసుకుంది యాక్చువల్ గా. ఓకే, మీకు అది తీసేసుకుంది కాబట్టి మీరు క్రియేట్ చేస్తూ పోతున్నారు అనుకోండి, సో మీకు ఆటోమేటిక్ గా ప్రైవేట్ రేంజెస్ అంతా తీసుకుంటారు. అలా ఇవ్వడం మీకు ఇష్టం లేదు, మీకు ఏంటంటే 170 ఇచ్చుకోవాలి, నాకు ఇది ఇష్టం లేదు మీరు అనుకున్నారు అనుకోండి, సో మీరు ఏం చేయొచ్చు, సో ఇక్కడికి రండి, డాకర్ నెట్వర్క్ క్రియేట్ అని చెప్పి ఇక్కడికి రండి. సో కిందకు వచ్చి మీరు ఇక్కడ ఆప్షన్స్ అన్ని ఇచ్చి ఉంటారు యాక్చువల్ గా. సో మీరు అన్ని ఇచ్చుకోవచ్చు, ఐపీ రేంజ్ ఏంటి, తర్వాత మీకు ఏ గేట్వే కావాలా అన్ని ఇచ్చుకోవచ్చు అండి. బేసిక్ గా మనం ఏం చేయగలిగింది ఏం లేదు యాక్చువల్ గా, బట్ మీరు ఇది ఇట్లా ఇవ్వండి యాక్చువల్ గా. సో డాకర్ నెట్వర్క్ క్రియేట్ అని ఇచ్చాడు, డ్రైవర్ వచ్చి బ్రిడ్జ్, సబ్నెట్ ఇది, ఐపీ రేంజ్ ఈ విధంగా ఇచ్చాడు, గేట్వే ఇచ్చాడు. సో ఇదే ట్రై చేద్దాం. నా ఉద్దేశం ఏంటంటే నేను డ్రైవర్ బ్రిడ్జ్ అని ఇవ్వాల్సిన పని లేదండి. సో డాకర్ నెట్వర్క్ క్రియేట్ అని చెప్పి ఓకే test2 అని చెప్పి హైఫన్ ఐపీ రేంజ్, ఓకే హైఫన్ ఐపీ రేంజ్, సారీ డాకర్ ఇన్స్పెక్ట్ కదా, డాకర్ నెట్వర్క్ క్రియేట్ test2 ఐపీ రేంజ్ నుంచి 172.25.0.0/16 వచ్చి హైఫన్ సబ్నెట్ అని చెప్పి దాంట్లో యాక్చువల్ సబ్నెట్ క్రియేట్ మనం ఏమి మేనేజ్ చేయమండి, జస్ట్ ఐపీ రేంజ్ ఒకటి క్రియేట్ చేస్తే సరిపోతుంది. సో తర్వాత ఏంటంటే మీరు కావాలి బై డిఫాల్ట్ గా ఏమవుతుంది, మీరు క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ ఐపీ వచ్చి డిఫాల్ట్ గా అయిపోతుంది అనమాట, గేట్వే అయిపోతుంది యాక్చువల్గా. అలా వద్దనుకుంటే హైఫన్ మీరు గేట్వే ఇచ్చుకొని నాకు 172.25.0.254 అనేది నా గేట్వే కావాలని ఇచ్చారనుకోండి, మీకు ఏమవుతుందంటే ఓకే సో సబ్నెట్ కూడా క్రియేట్ చేసి వచ్చినట్టుంది. సో లేదంటే సబ్నెట్ మీరేం ఇవ్వకపోతే ఏ బాధ లేదండి. సో లేదు ఒక సబ్నెట్ ఇచ్చుకుందాం అనుకున్నారు అనుకోండి, అవసరం ఏది నాకు తెలియదు యాక్చువల్గా. సబ్నెట్ 1 ఇక్కడ ఏం చేద్దాం, అసలు వీటి జోలికి పోమండి, ఎందుకంటే ఈ సబ్నెట్లు ఎన్ని క్రియేట్ చేసుకున్నా కూడా ఆటోమేటిక్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయగలిగింది ఏం లేదు. బట్ ఇలాంటి ఆప్షన్ ఒకటి ఉందని మీకు తెలియాలి కాబట్టి ఓకే సో ఇక్కడికి వచ్చి హైఫన్ గేట్వే అని చెప్పి సో నేనేం చేస్తాను ఇలా ఇస్తాను. ఓకే సో దీనికి ఏమైంది, సో 0 డాట్ ఇద్దాము. ఇది ఫస్ట్ సబ్నెట్,
172.25 యా క్రియేట్ అయింది చూడండి. డాకర్ నెట్వర్క్ ls అంటే వస్తుంది. లేదా నేనేం చేస్తాను, ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకు అవసరమైంది, యాక్చువల్గా ఈ సబ్నెట్లు అంతా మనకి సింపుల్ నెట్వర్క్ క్రియేట్ కావాలా. సో ఇది కావాలనుకుంటే నేనేం చేస్తాను, ఓకే చూడండి, ఐపీ రేంజ్ ఇస్తే మీరు కంపల్సరీగా సబ్నెట్స్ ఇవ్వాలా. సో అవసరం కూడా లేదు యాక్చువల్గా, టెస్ట్ 3 ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. సో డాకర్ నెట్వర్క్ ls డాకర్ నెట్వర్క్ inspect, sorry, docker inspect, sorry, network inspect, sorry guys, network inspect అని చెప్పి నేను టెస్ట్ 3 అని ఇస్తాను. సో ఆటోమేటిక్ అదే రేంజ్ తీసేసుకుంటుంది, మనం ఏం చేయాల్సిన పని లేదు, గేట్ వచ్చి 01 అయిపోతుంది. ఓకే, సో నేనేం చేస్తాను, అయితే నేను చాలా నెట్వర్క్స్ క్రియేట్ చేసేసానండి అన్నెసరీగా. మీరు చూస్తే డాకర్ నెట్వర్క్ అంటే మీకు చాలా వచ్చేసింది అనమాట. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి డాకర్ నెట్వర్క్ ప్రూన్ అని అన్నాం అనుకోండి. ప్రూన్ అంటే ఏం చేస్తుంది అంటే, ఏ నెట్వర్క్స్ అయితే మనం వాడట్లేదో దాంట్లో, అంటే డిఫాల్ట్ తప్పితే ఒక కంటైనర్ కూడా లేదో దాంట్లో ఆటోమేటిక్గా అది తీసేస్తుంది అనమాట. సో మళ్ళీ మేము ls అంటే మీరు చూస్తే 3 ఉన్నాయి చూడండి. ఓకే రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఇంకో కొత్త నెట్వర్క్ క్రియేట్ చేస్తాను, చేసి దాంట్లో మనం మనకు కావాల్సిన కంటైనర్స్ పెట్టి దాన్ని చెక్ చేద్దామండి ఏంటి పరిస్థితి అని చెప్పి. సో దానికోసం నేను ఏం చేస్తాను, మళ్ళీ డాకర్ నెట్వర్క్ క్రియేట్, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, హలో నెట్వర్క్ 1 అంటాను, నెట్వర్క్ క్రియేట్ హలో నెట్వర్క్ 1 అంటాను. ఓకే డన్. సో డాకర్ ఇన్స్పెక్ట్ హలో 1 అన్నప్పుడు ఆటోమేటిక్గా 172.20 తీసుకుంది. ఇప్పుడు దీంట్లో కొన్ని కంటైనర్స్ రన్ చేద్దాం ఎలాగా. సో నేను సింపుల్ గా ఫర్ సి ఇన్ అని చెప్పి ఇలా ఇచ్చి డూ అని చెప్పి డాకర్ రన్ -rm -dat. okay, so name container $i container, sorry, $c. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, -network, సో హలో నెట్వర్క్ 1, నేమ్ వచ్చి మనం ఓకే, సో శ్రీహర్ష యూటిల్స్, యూటిల్స్ కదా, తప్పించాను పేరు, ఇట్స్ ఓకే, శ్రీహర్ష వి యూటిల్స్. ఓకే మళ్ళీ రన్ చేద్దాం, 1 రెండోసారి 3సారి 4సారి 5సారి డన్. సో ఇక్కడికి వచ్చి డాకర్ పిఎస్ అన్నాం అనుకోండి, నీట్ గా పేరు మీరు చూసారంటే, సో డాకర్ -aq అన్నాను అనుకోండి, మీకు ఇలా వస్తుంది. బట్ దీని అంటే పేరు కూడా రావాలండి. ఎనీవే, సో కంటైనర్ 1 2 3 4 5 వచ్చింది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి డాకర్ exec -it con1 అని చెప్పి బ్యాష్ అని ఇద్దాం. ఓకే ఇప్పుడు చూడండి, పింగ్ con2 అన్నాను అనుకోండి, దిష్కా ఓకే చూసారా మీకు పింగ్ అవుతుంది. సో con3 అన్నాను అనుకోండి, ఆటోమేటిక్ పేరు చూడండి అది ఏం చేస్తుంది, con3.hello network ఆటోమేటిక్ తీసేసుకుంటుంది, నేనేం చేయాల్సిన పని లేదు. con4, కానీ ఇంతకు ముందు మనం బేసిక్ బ్రిడ్జ్ నెట్వర్క్ లో పెట్టినప్పుడు ఈ పింగ్ సక్సెస్ఫుల్ కాలేదు. మీరు గమనించినట్లయితే పెట్టినప్పుడు ఈ పింగ్ అనేది మీకు
సక్సెస్ఫుల్ కాలేదండి, మీకు ఫెయిల్యూర్ అయింది. ఓకే, సో ఎందుకు మీకు ఫెయిల్యూర్ అయింది? ఎందుకంటే డిఫాల్ట్ గా ఉండే మీ మీ డిఫాల్ట్ నెట్వర్క్ లో వచ్చి ఈ నేమ్ రిజల్యూషన్ ఉండదు. ఓకే, సో మీకు ఈ నేమ్ రెజల్యూషన్ ఉండదు. సో కాబట్టి మీకు ఏమవుతుంది ఇంకా ఇక్కడ యాక్చువల్ గా ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం యాక్చువల్ గా, సో బయటకు వద్దాం. యాక్చువల్గా ఓ పని చేస్తానండి, ఇంకొక 5 నెట్వర్క్లు క్రియేట్ చేస్తాను. సో ఈసారి ఏమంటానంటే దానికి ఒక ప్లాన్ రావాలి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే పేరు ఏమి ఇస్తానంటే డిఫాల్ట్ సి అని ఇస్తాను. డిఫాల్ట్ సి అని చెప్పి ఇక్కడికి వచ్చి నెట్వర్క్ ఏమీ ఇవ్వను. ఎప్పుడైతే నేను నెట్వర్క్ ఏమీ ఇవ్వలేదో సో ఏమవ్వాలి, ఓకే డన్. సో ఇప్పుడు డాకర్ పిఎస్ అంటే మన 10 ఉన్నాయి. సో నేను ఏం చేస్తానంటే డిఫాల్ట్కి వెళ్తాను. యా మీరు చూసారంటే డాకర్ ఎగ్జిక్ -it డిఫాల్ట్ 1 అని ఇచ్చి ఇక్కడికి వచ్చి పింగ్, ఓకే డిఫాల్ట్ 2 అన్న పింగ్ కాదు, పక్కది పింగ్ కాదు చూడండి, అదే మనం ఐపీ అడ్రస్ అయితే పింగ్ అవుతుంది. ఓకేనా, దీని ఐపీ అడ్రస్ ఏమై ఉంటుంది, మోస్ట్ ప్రాబుల్లీ డాకర్ సరే ఎగ్జిక్ డిఫాల్ట్ 2 ఐపీ కాన్ఫిగ్ అంటే సారీ ఇఫ్ కాన్ఫిగ్ కదా, సారీ గైస్, ఇఫ్ కాన్ఫిగ్ అంటే సో ఇదన్నమాట. సో కాబట్టి మీరు ఇంతకు ముందు నేను చేసింది ఇక్కడికి వచ్చి పింగ్ ఐపీ అడ్రస్ అంటే బ్రహ్మాండంగా పింగ్ అవుతుంది చూడండి. ఓకే, అదే డిఫాల్ట్ 2 ఇస్తే పింగ్ కాదు, ఎందుకు, ఇది హోస్ట్ నేమ్ రెజల్యూషన్ లో లేదు కాబట్టి. సో అలాగని కాన్1 కాన్2 కూడా పింగ్ కాదండి, ఎందుకంటే 2 నెట్వర్క్స్ మధ్య డిఫాల్ట్ గా కమ్యూనికేషన్ ఉండదు అనమాట. సో ఇక్కడికి వచ్చి కాన్1 అన్నాను అనుకోండి, ఐ థింక్ 20 కదా, సరే కాన్1 అంటాను, లేదా ఐపీ అడ్రస్ తో పింగ్ చేస్తే 170.20.0.2 అని ఇచ్చాను అనుకోండి, బేసిక్ గా మీకు బిట్వీన్ ద నెట్వర్క్స్ మధ్య కమ్యూనికేషన్ ఉండదండి. ఓకేనా, సో కాబట్టి మీరు ఏం చేస్తారు ఇప్పుడు, అదే నేను ఇక్కడికి వచ్చి కాన్1 టు కాన్2 అన్నాను అనుకోండి, డిఫాల్ట్ ఎగ్జిక్ కాన్1 పింగ్ కాన్2 అంటే మీకు 2 పింగ్ అవుతున్నాయి చూడండి. ఎందుకు పింగ్ అవుతున్నాయి, యూజర్ డిఫైన్ నెట్వర్క్స్ లో మాత్రమే మీకు నేమ్ రెజల్యూషన్ వస్తుంది, రిమైనింగ్ వాటిలో మీకు నేమ్ రెజల్యూషన్ రాదు. సో అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందుకే మీరు మనం ఏది డిప్లాయ్ చేసినా కూడా డెఫినెట్ గా మనం ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తాము. నెట్వర్క్ క్రియేట్ చేసి దాంట్లో మనం ఇన్స్టాల్ చేస్తామండి, చేస్తాం అనమాట. ఓకే, సో ఇది సరే. అయితే ఒక కంటైనర్ వచ్చి మల్టిపుల్ నెట్వర్క్స్ కనెక్ట్ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు అండి. దానికి ఏం చేస్తాను నేను, డాకర్ నెట్వర్క్ ఆర్ ఐ థింక్ డాకర్ నెట్వర్క్ కనెక్ట్ అనుకుంటా, కనెక్ట్ కిందకు వచ్చి హలో నెట్వర్క్ అని ఇచ్చి, ఓకే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డిఫాల్ట్ 1 చూద్దాం, మల్టిపుల్ యాడ్ చేయొచ్చాము, డిఫాల్ట్ 2 అందాం. సో ఫర్ ఏం చేయొచ్చు, ఇప్పుడు నేను 1 by 1 చేసుకుంటూ వెళ్ళాలి. సరే ఫస్ట్ 2 చేద్దాం, అన్ని చేయాల్సిన అవసరం ఏముంది కానీ. సో ఇక్కడికి వచ్చి 1 అన్నాను అనుకోండి, కనెక్ట్ అవుతుంది, 2 అయితే కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి డాకర్ ఎగ్జిక్ -it దీంట్లో ఐపీ అడ్రస్ ఇప్పుడు 2 ఇంటర్ఫేస్లు ఉన్నాయి దీనికి. ఇఫ్ కాన్ఫిగ్ అన్నాను అనుకోండి, మీకు ఒక ఇంటర్ఫేస్ వచ్చి 172.17, ఇంకోటి వచ్చి 172.20. ఇప్పుడు చూడండి మ్యాజిక్, డాకర్ ఎగ్జిక్ -it కంటైనర్ 1 పింగ్ డిఫాల్ట్ 1 మీకు ఏంటంటే పింగ్ అవుతుంది చూడండి.
డిఫాల్ట్ 1 పింగ్ అవుద్ది, డిఫాల్ట్ 2 పింగ్ అవుతుంది, కానీ డిఫాల్ట్ 3 పింగ్ కాదు. ఎందుకు? డిఫాల్ట్ 3 వచ్చి మీకు హలో నెట్వర్క్ యాడ్ చేయలేదు. సో కాబట్టి నేమ్ రెజల్యూషన్ ఉండదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రేపొద్దున మనం కొన్ని ఓటింగ్ యాప్ అని ఉంటుందన్నమాట. ఆ యాప్ డిప్లాయ్ చేస్తాం డాకర్ కంపోజ్ అండ్ స్టాక్ వాడి. అలా డిప్లాయ్ చేసినప్పుడు మీకు ఏం అర్థం కావాలంటే, ఓహో నేమ్ రెజల్యూషన్ లేకపోతే మీకు ఇది పని చేయదు అనే ఒక నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఓకే, సో ఇదండి బేసిక్ గా నేమ్ రెజల్యూషన్ తీసుకోవడము, మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవడం, ఇదంతా కూడా ఈ రెండింటి మధ్య చెక్ చేసుకోవడము రెజల్యూషన్. సో అడిషనల్ గా నెట్వర్క్స్ క్రియేట్ చేసుకోవడము, ఇదంతా కూడా. సో అప్పుడు ఏమవుతుంది మీకు, ఇప్పుడు ఇక్కడ నేను ఓ పని చేస్తాను చూడండి. నేను ఏం చేస్తాను, డాకర్ ఆర్ఎం అంటాను, రిమూవ్ చేయమంటాను. కాకపోతే దాంట్లో ఏం చేస్తాను, డాకర్ PS-AQ అంటాను. PS-AQ అని ఎట్లా ఇచ్చేసాం అనుకోండి, మీరు చూసినట్టే మొత్తం డిలీట్ అయిపోవాలన్నమాట యాక్చువల్ గా. సో అయితే ఏం చేస్తుంది, యూ కెనాట్ రిమూవ్ కంటైనర్, స్టాప్ ద కంటైనర్ బిఫోర్. ఓకే సారీ, మై బ్యాడ్, స్టాప్ చేయాలి కదా ఫస్ట్. సో నేను ఏం చేస్తాను, స్టాప్ చేసి ఆటోమేటిక్ రిమూవ్ అయిపోతుంది. స్టాప్ చేస్తే మీకు అన్ని కంటైనర్స్ కూడా స్టాప్ అయిపోతాయి, ఆటోమేటిక్ గా డిలీట్ కూడా అయిపోతాయండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి డాకర్ PS-A అన్నాను అనుకోండి, మీరు గమనించినట్లయితే ఏం లేవు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2 కంటైనర్స్ క్రియేట్ చేస్తానండి. 2 కంటైనర్స్ క్రియేట్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే, ఒకదాని ఉదాహరణ కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీనికి నేను ఏం చేయొచ్చు యాక్చువల్ గా, మీకు ఒక MySQL కంటైనర్ క్రియేట్ చేయాలనుకోండి యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తానంటే డాకర్ MySQL డిప్లాయ్ అన్నాను అనుకోండి. మనం ఏం చేయాల్సి వస్తుందంటే, మీకు డాకర్ కంటైనర్ కొన్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇవ్వాల్సి వస్తుందండి. ఇక్కడ చూస్తే సో డాకర్ రన్ అని చెప్పి మీకు రన్ చేసేయచ్చు. తర్వాత లోపలికి వెళ్ళి కావాల్సిన చూడండి. సో when you set up MySQL, you will be asked to admin password registration, but we have deployed Docker already running. So you deploy in కంటే automatic generates a password. సో మీకు ఇది పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏమవుతుందో చెప్తాను చూడండి. నేను ఇది రన్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. -name ఇస్తాను, కాకపోతే -d MySQL ఇవ్వచ్చు, బట్ నెట్వర్క్ ఇచ్చి హలో నెట్వర్క్ అందాం. ఓకే, ఇచ్చి రన్ చేసాం అనుకోండి. సో MySQL సర్వర్ డౌన్లోడ్ అవుతుంది అనమాట, మీకు కనెక్ట్. మరి పాస్వర్డ్ ఎక్కడి నుంచి చేయాలి యాక్చువల్ గా మీరు కనెక్ట్ అవ్వాలంటే? నేను ఇక్కడికి వచ్చి డాకర్ PS డాకర్ లాగ్స్ అని చెప్పి MySQL అన్నాను అనుకోండి. ఆ వచ్చిన లాగ్స్ లో మీకేమి రావాలంటే వర్షన్, ఓకే, ఇక్కడ ఒక దగ్గర పాస్వర్డ్ ఇదన్నమాట యాక్చువల్. ఓకే, ఇది పాస్వర్డ్. సరే చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి డాకర్ exec -it అని చెప్పి ఇక్కడికి వచ్చి ఓకే, సో పాస్వర్డ్ అడుగుతున్నారు. ఈ పాస్వర్డ్ తీసి ఇక్కడ ఇచ్చి ఎంటర్ కొడతాను. ఓకే, సో ఇదేమంటుంది, యూజర్ ఇచ్చానా? ఓకే సారీ, రూట్ కదా. ఓకే, వచ్చిందనమాట. నేను కావాలనుకుంటే దీనికి బేసిక్గా దీని లోపల ఒక డేటాబేస్ ఇన్స్టాల్ చేయొచ్చండి. సో పని చేస్తాను, నేను డేటాబేస్ ఏం ఇన్స్టాల్ చేస్తాను, ఒక డేటాబేస్ అనమాట. అది నేను ఎక్కువగా
దేంట్లో వాడతానంటే మీకు లెట్ మీ డూ వన్ థింగ్. AWS లో ఈ MySQL డేటాబేస్ ని RDS చెప్పడం కోసం వాడతానండి యాక్చువల్గా. బట్ ఇట్స్ ఓకే. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎంత చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇక్కడ ఇస్తాం యాక్చువల్గా. సారీ, డేటా BAS. ఓకే, సో you must reset the password using alter use before executing the statement. So ఎందుకు అడుగుతుంది యూ మస్ట్ రీసెట్? పాస్వర్డ్ రీసెట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ లుక్స్ లైక్ అది పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. బట్ ఎవరైనా MySQL వాళ్ళు ఉన్నారా? షో డేటాబేసే కదా, MySQL షో డేటాబేసెస్, జస్ట్ టు మేక్ షూర్. నేను ఎగ్జిక్యూట్ చేసిన కరెక్టే, కాకపోతే ఇదేమంటుందంటే యూ మస్ట్ రీసెట్ ద పాస్వర్డ్. ఓకే, సో ఇవన్నీ వస్తాయన్నమాట యాక్చువల్గా. సో చూద్దాం, షో స్కీమాస్. ఒక పని చేద్దాం, ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ తీసుకొని నేను ఇంకా తప్పు వస్తుంది యాక్చువల్గా. సో error. So check the manual that corresponds your MySQL version. So hold on guys. So I'm getting the following, not found. Okay, alter user. Okay, finally. Okay, this is the new password. So తీసుకుందాం. ఓకే రైట్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, మనకి ఇంతకుముందు షో డేటాబేసెస్ ఉంది కదా, అంటే మీరు చూస్తే ఇక్కడ మనం డేటాబేస్ ఇంకా వచ్చినట్లేదు. ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తాను, నేను డేటాబేస్ పెట్టడానికి ట్రై చేస్తాను. నాకండి ఇది ఇక్కడ ఉంది కదా, ఇది తీసుకొని మీరు చూస్తే వచ్చింది చూడండి. నేను ఏం చేస్తానంటే యూజ్ మై
యూజ్ మైఫ్లిక్స్ డిబి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్ అని ఇస్తాను. మూవీస్ అని కొడితే మీకు అంతా వచ్చింది చూడండి యాక్చువల్గా. ఓకే, నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది యాక్చువల్గా. దీంతో ఒక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ డేటాబేస్ ని యాక్సెస్ చేయాలంటే ఎలాగా? ఓకే, సో నేను ఎగ్జిట్ వచ్చి, ఓకే, సో కంట్రోల్ PQ అంటే బయటకు వచ్చేస్తాను. సో మీరు చూస్తే డాకర్ నేను చేసిన తప్పు ఏంటంటే యాక్చువల్గా మీకు డాకర్ PS అని టైప్ చేస్తే గుడ్, ఓకే, పోర్ట్ ఎక్స్పోజ్ అయ్యింది రండి, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకా మీకు, బట్ 333. సో ఇప్పుడు నాకేం కావాలా, నేను ఇక్కడికి వచ్చి సో ఇంకొక కంటైనర్ క్రియేట్ చేయాలండి. అది వచ్చి పైథాన్ కంటైనర్ అనుకోండి బేసిక్ గా. ఓకే, పైథాన్ కంటైనర్ దేనికి కనెక్ట్ అవ్వాలి యాక్చువల్ గా, లేకపోతే నేను యూటిలిటీసే కనెక్ట్ చేస్తాను, యూటిలిటీసే రన్ చేస్తాను. సో డాకర్ రన్ -rm-dat అని చెప్పి, సో -- నెట్వర్క్ వచ్చి నేను ఏం చేస్తాను, హలో నెట్వర్క్ అని ఇచ్చి, ఓకే, నేమ్ అని ఇచ్చి, ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఫ్రంట్ ఎండ్ అని పెడతాను. ఫ్రంట్ ఎండ్ అని పెట్టి దీనికి ఏది ఇద్దామంటే మనకి పేరు వచ్చి యూటిల్స్ అని ఇద్దాం. ఓకే, అయితే దీంట్లో పైథాన్ కావాలండి. సో నేను ఏం చేస్తాను, డాకర్ ఎగ్జిక్, సో -it, నేనేమి ఇచ్చాను, ఫ్రంట్ ఎండ్ అని ఇచ్చాను కదా, ఫ్రంట్ ఎండ్ HP బ్యాష్ అంతాను. అదే పైథాన్ ఉండదు దీంట్లో, బట్ పైథాన్ వర్షన్ అన్నాను అనుకోండి, పైథాన్ లేదు యాక్చువల్గా. సో నేను apt update, apt install Python 3 అన్నాను అనుకోండి. ఓకే, సరే, ఫస్ట్ వచ్చి పింగ్ MySQL అని ఉంది యాక్చువల్గా, MySQL 101. డాకర్ PS అంటే రెండు ఉన్నాయి మనకి. ఒకటి వచ్చి ఏంటి యాక్చువల్గా పేరు వచ్చి, ఒకదాని పేరు వచ్చి మీరు చూస్తే నేమ్స్ వచ్చి MySQL 01, సారీ. సో డాకర్ ఎగ్జిక్ -it, దీని పేరు ఏంటి, నేమ్ వచ్చి మనం ఏమి ఇచ్చాం, ఫ్రంట్ ఎండ్. సో పింగ్ అని చెప్పి MySQL 101 ఇచ్చాం అనుకోండి, మీకు పింగ్ అవుతుంది. ఓకే, గుడ్, అంటే పేరుతో రావాలి యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్రంట్ ఎండ్ లో బ్యాష్కి వస్తానండి. లోపలికి వెళ్ళి నేను ఇక్కడ ఏం చేస్తాను, పైథాన్ -- అని ఇస్తే, పైథాన్ 3 అని ఇస్తే 3.9. ఓకే, ఫైన్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేను app.py అని క్రియేట్ చేసి, ఒక app.py అని క్రియేట్ చేసి, సో నేను ఏం చేస్తానంటే మీకు కింద కొన్ని ఉంటాయి, ఈ రన్ చేయాలండి. ఇన్స్టాల్ పైథాన్ 3 కొన్ని ఇన్స్టాల్ చేయాలా, హోల్డ్ ఆన్ 1 minute. పైథాన్ పిప్ అండి. ఇదంతా మీరు చేయాల్సిన అవసరం లేదు. మీలో కొంతమంది ఇంట్రెస్ట్ ఉంది, ఎలా నేను కంటైనర్ లోపల వచ్చి యాక్సెస్ చేయాలి అనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. పైథాన్ 3 పిప్, సారీ, ఇది కన్ఫ్యూజన్ ఎప్పుడు. అంటే నా ప్లాన్ ఏంటంటే ఒక అప్లికేషన్ సర్వర్ నుంచి MySQL ఒక డేటాబేస్ ఉంది, దేంట్లో ఉంది, కంటైనర్ లో ఉంది, దాన్ని ఎలా యాక్సెస్ చేయాలో మీకు చూపించడానికి అనమాట. ఎందుకు నేమ్ రెజల్యూషన్ తోనే పనిచేస్తుంది అనమాట, IP వాడకూడదు యాక్చువల్ గా. IP వాడామనుకోండి, కంటైనర్ డౌన్ అయిపోయి కొత్తది వచ్చింది అనుకోండి, IP మారిపోద్ది, మళ్ళీ మీరు అప్లికేషన్ లెవెల్లో మొత్తం చేంజెస్ చేయాలి కదా, దట్స్ నాట్ యాక్సెప్టబుల్. అందుకని
ఓకే, రైట్. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఐ థింక్ ఈ రెండు అవసరం అవుతాయి. సో నేనేం చేస్తానంటే pip3 ఇన్స్టాల్ ఒకటి పని చేయకూడదు యాక్చువల్గా. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ రెండు ఇన్స్టాల్ ఉన్నాయా? ఓకే, సారీ గైస్. లాస్ట్ వచ్చి ఓకే, నేను app.py అని ఓపెన్ చేసి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చూడండి ఎంత కాపీ చేస్తాను నేను, ఇంపోర్ట్ అని చెప్పి అంతా కాపీ చేసి ఇక్కడ వచ్చి ఇక్కడ మీరు చూస్తే ఇది MySQL అని చెప్పి నేనేం ఇవాళ ఇక్కడ పేరు చూడండి, అడ్మిన్ ఉంది. ఇది వచ్చి రూట్ అన్నమాట, అవునా? ఇది వచ్చి రూట్. పాస్వర్డ్ ఏంటి మీకు తెలుసు. పాస్వర్డ్ వచ్చి నేను మనం రీసెట్ చేసిన పాస్వర్డ్ అంటే ఒక ప్రోగ్రామ్ ఏ విధంగా యాక్సెస్ చేస్తుంది అని చెప్పడానికి అనమాట ఇదన్నమాట. సో ఆ తర్వాత దీని సంగతి ఏంటి, ఏదంతా ఇది అవసరం లేదు. ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటంటే డాకర్ పిఎస్ అని చెప్పి MySQL 01 అని ఇద్దాం. యా, సో ఇలా ఇద్దాం. తప్పు ఉందండి? ఎవరన్నా ఏదో చెప్పబోయారు? లేదు సార్, ఫ్రంట్ ఎండ్ ఇవ్వడమే ఉంటుంది ఇక్కడ. ఓకే, రైట్ రైట్. ఓకే, ఇది ఇవ్వాలి కదా ఫ్రంట్ ఎండ్. ఓకే, కరెక్ట్. కాదు కదా, ఫ్రంట్ ఎండ్ కాదు కదా, మీరు కనెక్ట్ అవుతుంది దీనికి కదా. అవును సార్. సో ఇక్కడ ఇద్దాం. ఇక్కడ ఇచ్చి సో చూద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, python3 app.py అన్నాను అనుకోండి. ఇదేమంటుంది, యాక్చువల్గా అది అవసరం లేదు. ఒక్క నిమిషం, అది లేదు కదా మాడ్యూల్, అందుకని తీసేస్తాను. ఇదేమంటుంది యాక్చువల్గా, ఈజ్ నాట్ అలౌడ్ టు కనెక్ట్ టు దిస్. ఓకే, ఈ ప్రాబ్లం వచ్చింది చూడండి. ఇది ఏంటంటే అక్కడ నుంచి కనెక్ట్, వేరే సర్వర్ నుంచి కనెక్ట్ అవుతున్నప్పుడు ఇది ప్రాబ్లం ఇస్తుంది అనమాట యాక్చువల్గా. అంటే ఏంటంటే సెక్యూరిటీ ఏం చేస్తుందంటే బయట నుంచి అలౌ చేయడానికి ఒప్పుకోవట్లే యాక్చువల్గా. ఓకే, సో దానికి ఏంటంటే మీకు అన్ని అలౌ చేయాలా. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఇంకా నేను పని చేస్తాను, మనం అన్నిటిని అలౌ చేయాలన్నమాట. అంటే బయట నుంచి వస్తుంది కదా, బయట నుంచి కనెక్ట్ అవుతున్నప్పుడు అది ఏం చేస్తుందంటే ఇది నేను అలౌ చేయట్లేదని ఎర్రర్ ఇస్తుంది యాక్చువల్గా. దానికి ఏం చేయాల్సి వస్తుంది, సో మీరు అందరికి యాడ్ చేస్తారు. సో చూడండి ఇట్లా వస్తుంది అనమాట. సో మీరు ఏం చేయొచ్చు అంటే లోపలికి వెళ్ళి గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ రూట్ ఇట్లా ఇచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో దానికి ఏమవుతుందంటే నేను అంటే డేటాబేస్ రిజెక్ట్ చేస్తుంది సార్. డేటాబేస్ రిజెక్ట్ చేస్తుంది. ఎగ్జిక్ చెప్పి MySQL వచ్చి బ్యాష్ అని ఇచ్చి ఓకే MySQL -u root -p అని ఇస్తే పాస్వర్డ్ వచ్చి ఓకే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ ఆన్ రూట్ అట్ మై ఐపీ అంటే ఏముంటుందండి, సో ఇక్కడ ఏం యాక్చువల్గా మీరు ఏం చేయొచ్చు అంటే మొత్తానికి యాక్సెస్ ఇచ్చేయచ్చు యాక్చువల్గా. ఇట్లా ఇవ్వాల్సిన అవసరం లేకుండా మీరు ఏం చేయొచ్చు అంటే A to Z గా పర్సంటేజ్ ఇచ్చి చేసేయచ్చు యాక్చువల్గా. సో ఇలా ఇవ్వాల్సిన అవసరం లేకుండా నేను ఏం చేయొచ్చు అంటే ఇలా ఇవ్వచ్చు యాక్చువల్గా. ఇంక ఇలా ఇచ్చేస్తే అర్థం ఏంటంటే అందరికీ అని అర్థం. ఓకే, సో
grant all privilege scope at with grant all privileges local host with grant option grant all privilege ఇది వచ్చేసరా ఇది నేను చెప్తుంది సో నేను ఏం చేస్తా అంటే 2 అని చెప్పి root@ అని ఇచ్చి తర్వాత ఏం చేస్తాను విత్ గ్రాంట్ ఆప్షన్ అని ఇచ్చాను అనుకోండి okay you are not allowed to create a user with grant okay సార్ ఇది ఐపీకి యాక్సెస్ కదనమాట యూజర్కి ఇస్తుందండి. గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ రూట్ యూజర్ ఎక్కడి నుంచైనా లాగిన్ చేయవచ్చు అని ఇస్తున్నానండి యాక్సెస్ సమ్ ఇక్కడ తీసుకుంటే ఐడెంటిఫై బై క్రియేట్ యూజర్ గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ సో అండ్ సో అంటే ఈ రూట్ యూజర్ @ ఆఫ్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా బేసిక్ గా విత్ గ్రాంట్ ఆప్షన్ ఉందన్నమాట ఇది ఇష్యూ ఇస్తుంది యాక్చువల్ గా టు మోడిఫై రూట్ యూజర్ నాట్ రికమెండెడ్ ఓకే సో ఇక్కడికి వచ్చాను అనుకోండి ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మీరు పర్సంటేజ్ ఇవ్వచ్చు అంటే ఎక్కడి నుంచి వచ్చినా కూడా అని చెప్పి మీరు ఇవ్వచ్చు యాక్చువల్ గా సో ఇదేమో కరెస్పాండ్స్ యూ హ్యావ్ అన్ ఎర్రర్ ఐడెంటిఫై పాస్వర్డ్ ఇది ఉంది సో యూ హ్యావ్ ఎ ఎర్రర్ హోల్డ్ ఆన్ 1 minute అండి టైం చూసుకోలేదు నేను ఓకే 15 minutes ఉందిలేండి ఇబ్బంది లేదు సో ఇది ఫిక్స్ అవుట్ చేయాలి యాక్చువల్ గా సో ఎందుకు ఫిక్స్ అవుట్ చేయాలి నేను ఏం ట్రై చేస్తున్నా అర్థం కాకపోతే నేను చేస్తుంది చూడండి మీకు కనెక్ట్ అవుతుంది ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ యాక్చువల్ గా మీరు చూసారనుకోండి సో ఇక్కడికి వచ్చి app.python అంటే మీకు కనెక్ట్ అవుతుంది కానీ ఇక్కడ చూడండి మీకు ఈ డ్రైవర్ కనెక్ట్ అవుతున్నప్పుడు సో ఈజ్ నాట్ అలౌడ్ టు కనెక్ట్ అనే విధంగా వస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే మనం లోకల్ గా కనెక్ట్ అవుతున్నాం కాబట్టి ఇబ్బంది లేదండి ఇక్కడ కనెక్ట్ అవుతుంది బట్ ఏంటంటే మీరు పర్మిషన్ ఇవ్వాలన్నమాట యాక్చువల్ గా పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈ విధంగా పర్మిషన్స్ రావట్లా చూడండి గ్రాంట్ ఆల్ అని ఉంది యాక్చువల్ గా సో నేను చేసింది ఏంటంటే MySQL సర్వర్ ఇట్లా ఇద్దాం సో క్రియేట్ యూజర్ రూట్ సో అండ్ సో ఐడెంటిఫై బై ద రూట్ పాస్వర్డ్ ఓకే సో ఇక్కడ ఏంటంటే ఈ ఐపీ అడ్రస్ ఇస్తుంది కానీ ఐపీ అడ్రస్ ఇవ్వకూడదు మనం ఎక్కడి నుంచి అయినా ఇవ్వాలన్నమాట ఆర్ డేటాబేస్ యూజర్ హూ కెన్ యాక్సెస్ ఓకే క్రియేట్ యూజర్ ఆల్రెడీ ఉంది కదా రూట్ బై రూట్ పాస్వర్డ్ మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి అది ఈ పాస్వర్డ్ ఇది మార్చాలి యాక్చువల్ నేను ఇప్పుడు సో ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను ఇక్కడికి వచ్చి ఓకే పైథాన్ సారీ పైథాన్ 3 app.py అన్నాం చూద్దాం ఏమవుతుందో ఇదేమంటుంది బ్యాక్గ్రౌండ్ నో డేటాబేస్ సెలెక్టెడ్ ఓకే సో నాను app.py అని చెప్పి సో రూట్ పాస్వర్డ్ MySQL1 సో డేటాబేస్ ఏం సెలెక్ట్ అయింది నేను చూసినప్పుడు ఇక్కడికి వచ్చారు అనుకోండి క్రియేట్ ఇంజిన్ ఓ సారీ లాస్ట్ లో ఈ తోక ఇవ్వాలండి తోక మర్చిపోయాను సో కూడా
ఓకే, రైట్. ఇది చూసారా, అంటే ఒక కంటైనర్ నుంచి ఇంకొక కంటైనర్కి వెళ్ళి మీరు చేస్తుంటే మీకు అంతా వస్తుంది చూడండి. సో 16 రికార్డులు వచ్చినాయి, అవునా? సో నేను కావాలంటే ఎక్స్ట్రా రికార్డ్స్ యాడ్ చేశాను అనుకోండి. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వెళ్తాను, ఇక్కడ కొన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఇవి కూడా మొత్తం కాపీ చేసి ఫర్ ఎగ్జాంపుల్ వీటి దగ్గరకు వచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి. ఓకే, యూజ్ మైఫ్లెక్స్ డిబి అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి మళ్ళీ రన్ చేస్తాను అనుకోండి ఇది. ఓకే, ఈసారి చూడండి, యాక్చువల్గా మొత్తం వచ్చినాయి పైరేట్స్ ఆఫ్ కెరేబియన్ అంత. అంటే ఏంటి, మనం ఒక కంటైనర్ నుంచి బ్యాక్ ఎండ్ లో ఇంకొక కంటైనర్ కనెక్ట్ అయిపోయి మనం ఏం చేస్తున్నాం, మనం ఆ డేటాబేస్ ని యాక్సెస్ చేస్తున్నాం అన్నమాట. ఇది ఫ్రంట్ ఎండ్, అది బ్యాక్ ఎండ్ బేసిక్ గా. ఓకే, సో మనం ఈ విధంగా చేయాల్సి వస్తుంది. ఈ విధంగా మనం ఏం చేద్దామంటే మనం నెట్వర్క్స్ క్రియేట్ చేసుకొని, రెండు డిఫరెంట్ నెట్వర్క్స్. కానీ మీరు ముఖ్యమైనది ఏంటి, యాక్చువల్ క్యాట్ యాప్ డాట్ పివై అన్నప్పుడు ఇది ఇంపార్టెంట్ అండి. మీరు చూసారా, నేను పేరుతో యాక్సెస్ చేస్తున్నాను. ఓకే, రేపొద్దున ఏమవుతుంది, మీకు కంటైనర్ పోవచ్చు, డిలీట్ అయిపోయి మళ్ళీ క్రియేట్ అయింది అనుకోండి. క్రియేట్ అయినప్పుడు ఐపీ మారిపోతుంది, ఐపీతో ఇస్తే ఇబ్బంది అనమాట. అందుకని ఐపీ అనే దానికి కంటైనర్ సిస్టమ్స్ లో వాల్యూ ఉండదండి. ఓకేనా, కంటైనర్ సిస్టమ్స్ లో ఐపీ దానికి వాల్యూ ఉండదు, ఐపీ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇమాజిన్ ఎందుకు మారుస్తుంది మీరు అడిగారు అనుకోండి. ఇమాజిన్ ఈ కంటైనర్ డిలీట్ అయిపోయింది, సో దీనికి వాల్యూ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మేబీ 02 ఉంది అనుకోండి, 170.02 ఉంది అనుకోండి. ఇది డిలీట్ అయిపోయింది, అందులోకి సడన్ గా వేరే వాడు వేరే కంటైనర్ క్రియేట్ చేశాడు, ఆ ఐపీ వాడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇది క్రియేట్ అయినప్పుడు దీనికి ఐపీ ఇంకోటి ఏదో వస్తుంది. ఓకేనా, సో గ్యారంటీ లేదనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే పేరుతో కనెక్ట్ అవ్వాలి. మీకు డౌట్ రావచ్చు, సార్ డేటాబేస్ కదా, ఇది డిలీట్ అయిపోతే, కంటైనర్ డిలీట్ అయిపోతే డేటా పరిస్థితి ఏంటంటే దానికి చెప్దామని. ఇంకా డేటా వాల్యూమ్స్ రావాలి, ఇంకా మనం అది రేపు డిస్కస్ చేద్దాం, వాల్యూమ్స్ అంటే ఏంటి, స్టోరేజ్ అంటే ఏంటి అని చెప్పి. ఓకే, సో ఈ విధంగా మనకేంది కంటైనర్ నెట్వర్క్స్ ఉంటాయండి, కంటైనర్ నెట్వర్క్స్ ఉంటాయి. సో ఒకసారి హై లెవెల్లో మీరు చూసినట్లయితే నేను బయటకు వచ్చేసి మీకు, సో ఆబ్వియస్ గా మనకి అర్థమైంది కదండి అందరికి. నేను ఏం చేశాను, డాకర్ పిఎస్ అంటే మీకు యూటిలిటీస్ అని ఒకటి తీసుకొని దాంట్లో పైథాన్ వేసి దాని నుంచి ఈ MySQL డేటాబేస్ ఉంది కదా, దీంట్లో చేశాను అనమాట. సో నేను పని చేస్తాను ఆగండి. సో ఇక్కడికి వచ్చి నేను దీన్ని సెలెక్ట్ చేసి మీకు ఇక్కడికి వచ్చి మేక్ ఏ కాపీ అందాం. ఓకే, దాన్ని రైట్ క్లిక్ చేసి దీన్ని ఎక్కడ మూవ్ టు అని చెప్పి ఎక్కడ ఉంది, సో ఇక్కడ మూవ్ చేస్తున్నాను. ఓకే, మీరు చూసుకోవడానికి ట్రై చేయండి. సో కాబట్టి హై లెవెల్లో సమ్మరీ ఏంటి యాక్చువల్గా, సో డాకర్ సారీ ఇక్కడ చేద్దాం. సో హై లెవెల్లో సమ్మరీ ఏంటి, మీకు మల్టిపుల్ నెట్వర్క్స్ క్రియేట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా 4 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఈజీగా ఉంటాయి అనమాట. సో మీకు చేసినప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ, సో మనకి బ్రిడ్జ్ నెట్వర్క్, ఆ తర్వాత హోస్ట్ నెట్వర్క్, నల్ ఓవర్లే ఉందన్నమాట. మరి హోస్ట్ అండ్ నల్ మనం వాడవండి, వేరే బ్రిడ్జ్ అండ్ ఓవర్లే ఎక్కువ వాడతాం. బ్రిడ్జ్ వచ్చి కంటిన్యూస్ గా ఉంటుంది, వేరే ఓవర్లే వచ్చి అంటే మీకు ఒక స్టాండ్ అలోన్ మెషిన్ లో ఉంటుంది బ్రిడ్జ్ అనేది. ఓవర్లే వచ్చి మీకు స్వామ్ చేసినప్పుడు వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డిఫాల్ట్ డాకర్ బ్రిడ్జ్ లో బ్రిడ్జ్ 0లో మీకు హోస్ట్ నేమ్ రిజల్యూషన్ ఉండదు. కాబట్టి మీరు డిప్లాయ్ చేసేటప్పుడు మీ ఓన్ క్రియేట్ చేసుకోవాలి, అప్పుడే వర్కౌట్ అవుతుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి, ఏమైనా అర్థం కాలేదా? రేపు వచ్చి వాల్యూమ్స్ చూస్తాం మనం, అందుకని. క్లియర్ అండి, అర్థమైందా? ఎస్, నో? ఎస్ సార్. ఓకే, గుడ్. సో ఇంకో స్మాల్ రిక్వెస్ట్ అంటే, ఇంకా నాకు కొంత మంచి ఫీజు రావాల్సిందండి మీకు. అట్లీస్ట్ మనకి ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది, సో ఎవరికైతే బ్యాలెన్స్ ఉందో ప్లీజ్ సెండ్ ఇట్ ఓవర్. మనకి ఫస్ట్ వచ్చింది, ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ నుంచి యాక్సెస్ ఇవ్వడం ఆపేసాను. ఈ రోజు ఖచ్చితంగా యాక్సెస్ రాదు యాక్చువల్గా. కుదిరితే ట్రై టు డూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, రేపటి సెషన్ ఏంటంటే వాల్యూమ్స్ గురించి చూస్తామండి. డాకర్ వాల్యూమ్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా డీల్ చేయాలా అసలు. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు డాకర్ పిఎస్ ఉంది అనుకోండి, నేను డాకర్ స్టాప్ అని చెప్పి
ఇప్పుడు MySQL కి వచ్చాను అనుకోండి. సో MySQL అయిపోయింది అనుకోండి, ఇంక పోయినట్టే ఆ డేటా అంతా హూష్కాకి. సో మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేరు యాక్చువల్ గా. మరి ఎలా సేవ్ చేసుకోవాలి ఈ డేటాబేస్ ని, మనం ఎలా కాపాడుకోవాలా? సో మనం దీన్నే మనం ఏం చేస్తామంటే యాక్చువల్ గా నేను మనం దీని పేరేంటి ఎలా యూజ్ చేసుకోండి. రేపు ఓ పని చేద్దాం. ఈ యూటిలిటీస్ లో ఏమైపోయిందంటే దీంట్లో పైథాన్ లేదండి. నేనేం చేస్తానంటే ఫస్ట్ థింగ్ దీంట్లో పైథాన్ ఇన్స్టాల్ చేసి మళ్ళీ దీన్ని నా డాకర్ దానికి పుష్ చేస్తాను. పుష్ చేసి తర్వాత మనం ఏం చేస్తాం, వాల్యూమ్స్ ఎలా చేయాలి, ఎలా మనం యూజ్ చేసుకోవాలి, లేదంటే సాయంత్రం నేనే పుష్ చేస్తానండి కాసేపు టైం దొరికినప్పుడు. ఈ రోజు అంటే ఏం లేదు, దీంట్లో మళ్ళీ నేను రన్ చేసి దాన్ని మళ్ళీ కావాల్సిన పైథాన్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసి పుష్ చేసి అంటే ఈజీగా అయిపోతుంది అనమాట. చేస్తాను. మనం ఏంటంటే వాల్యూమ్స్ తీసుకొని ఏ విధంగా డేటాబేస్ ని ఏ విధంగా డిప్లాయ్ చేయాలా, ఎలా చూసుకోవాలో చూస్తాం అనమాట. ఓకే, చలో చెప్పండి. సార్ ఒక్క క్వశ్చన్. నా హోస్ట్ మిషన్ కి ఎక్కడైతే డాకర్ ఇన్స్టాల్ చేసామో ఆ హోస్ట్ మిషన్ కి షేర్ డ్రైవ్ ఒకటి ఉందండి. ఆ షేర్ డ్రైవ్ యాక్సెస్ ఉంది. సో నా డాకర్ లోంచి ఎలాగా నా షేర్ డ్రైవ్ ఉంది కాబట్టి నా డాకర్ లోంచి దాన్ని కూడా యాక్సెస్ చేయగలను నేను ఆ ఫైల్స్. డెఫినెట్ గా చేయొచ్చండి. అది రేపు చెప్తాను మీకు. రేపు ఉంది కదా, రేపు వాల్యూమ్స్ ఎలా చేస్తాము, తర్వాత పాత్స్ ఎలా చేస్తాం రేపు చెప్తాను. వెయిట్ చేయండి కొంచెం. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఎల్స్ గైస్? చలో, see you tomorrow, same time. Bye folks.